అండ్ ట్రీట్మెంట్స్, ఏమేమి సర్వీస్, ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తారు, తర్వాత పేషెంట్ రిసోర్స్ అండ్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ రిసోర్సెస్ ఉన్నాయి, తర్వాత న్యూరో సైన్స్ ప్రాక్టీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, కాంటాక్ట్ అండ్ అపాయింట్మెంట్స్ క్లియర్. ఇది మనకు కావాలన్నమాట. డాక్టర్, సో డాక్టర్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి, కరెక్ట్. ఇది వి డన్ ఇట్ ఫర్ సంచన. అండ్ ఇంకో అబ్బాయి ఉన్నాడు అనమాట అక్కడ, తను నిశ్వల్ అని చెప్పేసి, తను కోడింగ్ రిలేటెడ్ ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తా అని చెప్పేసి చెప్పారు. సో తన కోసం ఇది క్రియేట్ చేస్తున్నాం. సో పైథాన్ ఎక్స్ప్లోరర్స్ అని తన పేరు పెట్టుకొని, సో కోడింగ్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి ఆయన క్లాసెస్ లో, సో లెసన్స్ ఏమేమి ఉన్నాయి, వీడియోస్ ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, లేటెస్ట్ న్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా ఏఐ ఇచ్చింది. ఓకేనా, ఇది ఆ అబ్బాయి మొత్తం ఏం క్రియేట్ చేయలేదు. బట్ ప్రాంప్ట్ ఏమి ఇచ్చారంటే, నేను ఒక పిల్లల కోసం ఏఐ కి సంబంధించి, కోడింగ్ కి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను, నాకు ఆ వెబ్సైట్ కావాలి అని చెప్పేసి చెప్పారనమాట. క్లియర్. పర్పస్ ఏంటో అర్థమవుతుంది అందరికి. పర్పస్ అర్థమైన వాళ్ళందరూ వన్ అని టైప్ చేయండి. ఎందుకు చేస్తాం ఇవన్నీ, అందరు టైప్ చేయాలండి. 55 పీపుల్ ఉన్నారు ఇక్కడ. వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అర్థమైంది అందరికి. బ్లాగ్ కూడా రాయొచ్చు అనమాట. మీరు ఇప్పుడు క్రియేట్ పేజ్ ఫర్ టైం మేనేజ్మెంట్ అన్న కూడా వచ్చేస్తుంది. బట్ మనకి టైం మేనేజ్మెంట్ అవసరం లేదు కదా, కరెక్ట్. మనకి ఏం కావాలి, మన ప్రొఫైల్ కావాలి, కాబట్టి దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఓకే. సో నా సో ఏం చేస్తాను, క్రియేట్ న్యూ ఐకి వెళ్తున్నాను, జనరేట్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ వెబ్ పేజ్ ఉంది, రైట్. ఇక్కడ ఏంటి, డిస్క్రైబ్ వాట్ యూ వుడ్ లైక్ టు మేక్. ఓకే, హలో చాట్ జీపీటీ, మై నేమ్ ఈజ్ అడపాల జగదీశ్వరి. I am into acupuncture. I help people free from whatever they are facing using acupuncture. I want a super prompt to create an acupuncture related website. So please give a super prompt to create an acupuncture related website. సో నేను ఇది అవసరం మీరు అడగడం కూడా డైరెక్ట్ అక్కడే ఇవ్వచ్చు, బట్ నేను కొంచెం స్పెసిఫిక్ గా వస్తుంది కాబట్టి అడిగాను. సో సో ఇంత పెద్ద ప్రాంప్ట్స్ గ్రామాల్లో తీసుకోలేదు కాబట్టి మనం కొంచెం కట్ చేస్తున్నాం. సో ఎస్, ఇక్కడ వరకు తీసుకోవచ్చు. క్రియేట్ ప్రొఫెషనల్ ఎలిగెంట్ ఎమోషనల్, ఓకే, emotionally comforting website for acupuncture healing practice. You should be named as Healing Touch Acupuncture. మ్యామ్ మీ పేరేంటి మ్యామ్, లైక్ సర్వీసెస్ పేరు? చిన్మయి ఆక్యుపంచర్స్. చిన్మయ్య మ్యామ్? CHI చిన్, MAYI ఎంఏవైఐ. అంతే, చిన్మయ్య అక్యుపంచర్. ఓకే, acupuncture. So create a professional, elegant, emotionally comforting website for acupuncture healing practice name Chinmaya Acupuncture by Adapala Jagadishwari. DW. Okay. DES. సార్ అందరూ చూడాలి జాగ్రత్తగా, మీరే చేసుకోవాలి తర్వాత. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, ఇది ప్రాజెక్ట్ లో పార్ట్ అన్నమాట, అందుకోసం ఇంకా ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఇది ఇచ్చిన తర్వాత ఇక స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్. ఓకే. సో నేను సింపుల్ గా ప్రాంప్ట్ ఇచ్చాను, వన్ లైన్ లో ఇవ్వకంటే. నేను చాట్ జీపీటీకి వెళ్ళేసి అడిగాను, చాట్ జీపీటీ చాలా పెద్ద ప్రాంప్ట్ ఇచ్చింది, బట్ కింద పాయింట్స్ అన్ని కట్ చేసి ఓన్లీ ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇచ్చాను. ఓకేనా. సో చిన్మయి అక్యుపంచర్ బై అడపాల జగదీశ్వరి, ఎలిగెంట్, కామింగ్,
హీరో ఇమేజ్ రిఫ్లెక్టింగ్ ఓకే. ట్యాగ్లైన్ జెంటిల్ హీలింగ్ ఫర్ బాడీ మైండ్ అండ్ స్పిరిట్. మీట్ అడపాల జగదీశ్వరి. మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్? 8 years సార్. 8 years of experience. So compassionate, licensed acupuncturist with 8 years experience, tailored to practitioner. ఓకే. మీ గురించి ఇంకేం చెప్తాం ఇక్కడ? ఓకే, సో అస్ ఆఫ్ నౌ ఏం టచ్ చేయట్లేదు. ఓకే. ఎక్కువ నేను ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తాను. ఓకే, committed to holistic patient center empathetic approach, grounded in traditional and modern high quality portrait, uh, healing for acupuncture, migraines, operation. ఓకే, నెక్స్ట్ జనరేట్ పైన క్లిక్ చేస్తాను ఇప్పుడు. సో మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కావాలంటే అక్కడ మొత్తం కూడా. ఇక్కడ మీ తడపాల జగదీశ్వరి దగ్గర అంతా డిలీట్ చేసేసి మీ స్టోరీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అందరూ జాగ్రత్తగా చూడండి, వినండి. ఓకే. ఎస్, కరెక్ట్ పెట్టాను సార్ స్పెల్లింగ్. లెట్ మీ సీ. జగదీశ్వరి కరెక్ట్ వచ్చింది. థీమ్ మీకు డార్క్ కలర్స్ ఇష్టమా, లైట్ కలర్స్ ఇష్టమా? లైట్. లైట్ కలర్స్ ఓకే. ఓకే గెస్, ఇది చాలా లైట్ గా ఉంది కాబట్టి షుడ్ వర్క్. సో చిన్మయి అక్యుపంచర్ బై అడపాల జగదీశ్వరి. మీ అడపాల జగదీశ్వరి ఇక్కడ మీ ఫోటో పెట్టవచ్చు యాక్చువల్ గా. 8 years of dedicated practice. Adapala Jagdishwari brings a wealth of expertise, compassionate to every treatment session. Okay. So లోడ్ అవుతుంది, లోడ్ అయిన తర్వాత నేను పబ్లిష్ చేస్తాను. ఎవిడెన్స్ బేస్డ్ ఎనర్జీ రీసెర్చ్, నాన్ ఫార్మస్యూటికల్ అప్రోచ్, కంఫర్ట్ ఫోకస్, ఎక్స్పీరియన్స్, సెంట్రల్ టెక్నిక్స్, ట్రామా ఇన్ఫార్మ్ ప్రాక్టీస్. ఏంటి పెన్సిల్ అది? మీరు కూడా అలానే చేస్తారా మ్యామ్? ఇట్లా చేతిలో అది ఉంది కదా, ఎస్ సార్. అదేంటి పెన్సిల్ ఉంది కదా లైక్. నీడిల్స్ ఉంటాయి సార్, నీడిల్స్ తో. ఓకే, నీడిల్స్. సో అది మీకు ఇమేజ్ కూడా మీకు కరెక్ట్ కాబట్టి chronic pain relief, stress and sleep, fertility support, healing journey starts here. ఓకే, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ నా పిక్ వరంగల్? నా పిక్ పంపించాను సార్ మీకు. అయితే సార్ ఓకే. మీ అడ్రస్ ఎక్కడ మ్యామ్? అంటే వరంగల్ ఏదైనా ఆఫీస్ లో ఉందా? ఉంది సార్. లస్కర్ బజార్ ఆపోజిట్ బిఈడి కాలేజ్, స్పెల్లింగ్ ఏంటి? హన్మకొండ. లస్కర్ ఎల్ఏఎస్ ఎల్ఏ ఏహెచ్ఆర్. ఎల్ఏఎస్కే కేహెచ్ఏఆర్. ఓకే, తర్వాత లస్కర్ బజార్ ఆపోజిట్ బిఈడి కాలేజ్, హన్మకొండ. పిన్ కోడ్. ఫైవ్ పిన్ కోడ్ ఐడియా ఉంది? 001. 001. 001 ఐ గెస్ తప్పు ఉండొచ్చేమో. ఫైవ్ కోడ్ సార్. వరంగల్ 506001 సార్. 306 యాడ్ చేయండి సార్ ముందు. ఏం అడిగాలి సార్? 306. 506 506 506001. 001. హనుమకొండ అంటే మొత్తం మహారాజు రమేష్ సార్ ఏరియా. మన మన స్టేట్ కి ఇచ్చిన మొత్తం కోడ్ 5 సార్. కంట్రీలో correct, మనకి ఇచ్చిన correct. కోడ్ 5 అన్నట్టు. అందుకే 5. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అయినా హనుమకొండ కూడా మీ ఏరియానే కదా సార్, ఎన్విపి. సో మ్యామ్ కరెక్ట్ గా లష్కర్ బజార్ ఆపోజిట్ టు బీడీ కాలేజ్ హనుమకొండ. ఇది ఓకే. ఫ్రీ పార్కింగ్ అవైలబుల్, వీల్ చైర్ యాక్సెసిబుల్. ఓకే. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అది పెట్టవచ్చు. నేను యాజ్ ఆఫ్ ఈ మ్యాచ్ చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయొచ్చు. 9490
9490 213 213 444. 444. ఓకే. ఈమెయిల్ ఐడి ఉందా? ఉంది సార్. చెప్పండి. అడపాల కోట అడ DAPALA కోట. ఓకే. @gmail.com. @gmail.com. ఓకే. ఓకే. విజిటర్స్ అయిపోయింది. నెక్స్ట్ taking the first step towards healing is an act. Okay. Your initial consultation. Okay. New patients are encouraged to arrest treatment. Okay. Chronic pain ఇవన్నీ కూడా కరెక్ట్ వచ్చాయి. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ మైగ్రేన్స్ ఐ హాడ్ నియర్లీ గివెన్ అప్ హోప్. 3 months విత్ జగదీష్ గారి. ఓకే. మీ కస్టమర్స్ మీ గురించి చెప్పింది ఏదైనా గుర్తుందమ్మా మీకు? సార్ ఎప్పుడా ఇక్కడ చూసారా వాళ్ళు ఇక్కడ ఏమి చెప్పారు? ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ మైగ్రేన్. సో నాకు చాలా సంవత్సరం నుంచి మైగ్రేన్ వచ్చింది, బట్ నేను హోప్ కూడా వదిలేసాను. బట్ 3 months జగదీశ్వరితో ట్రావెల్ చేసిన తర్వాత నా లైఫ్ నాకు బ్యాక్ వచ్చింది. తన అప్రోచ్ ఇలా ఉందని చెప్పారు కదా. ఇది అవును సార్. రాండమ్ ఏఐ వచ్చింది. ఇలా మీ వాళ్ళు చెప్పుంటారు కదా, అట్లా ఏమైనా ఉందా? లైక్ అంటే నేను వీడియో రికార్డింగ్ ఏం లేదు, కానీ వీడియో నా అవసరం లేదు. రివ్యూస్ లో ఉంటాయి జస్ట్ సార్. జస్ట్ టెక్స్ట్. ఓకే. రివ్యూస్ ఎక్కడ ఉన్నాయి? నాది చిన్మయి ఆక్యుపెన్చర్ గూగుల్లో రివ్యూస్ ఉంటాయి సార్. చిన్మయి అక్యుపెన్చర్. ఓకే. చిన్మయి గూగుల్ జస్ట్ డైల్. చిన్మయి అక్యుపెన్చర్. ఓకే. ఇక్కడ వచ్చేసింది. బిసైడ్ నైటీ వరల్డ్, లష్కర్ బజార్, కృష్ణాపుర, హనుమకొండ. రైట్. ఎస్ సార్. గ్రేట్. సో మీ గూగుల్ బిజినెస్ ఉంది కాబట్టి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ విత్ పర్సన్ కేర్. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ డాక్టర్ జగదీశ్వరి మేడం గారు ఫర్ గివింగ్ an excellent treatment. She is best acupuncturist in Twin Cities. She is a good motivator, friendly nature. ఇదేనా? ఎస్ సార్. ఓకే. సో శ్రీనివాస్ అంట, ఈ శ్రీనివాస్. సో అది మనం కాపీ చేస్తాం. ఇంకేమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ డాక్టర్ జగదీశ్వరి. ట్రీట్మెంట్. చింతల జ్యోతి. Jyoti, Chintala Jyoti. First, I went with no idea. Later, I realized one of the best center. Madam, cooperative, inspiring, well experienced. I give 5 star because okay, relaxing process, polite, more suggestions. Okay, complete natural treatment. Okay, great. So మీకు ఆల్రెడీ రివ్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ I went with no idea because ఓకే. సో ఇది కొంచెం చింతాల జ్యోతి మ్యామ్ కొంచెం బాగానే ఉంది. ఇది తీసుకుంటున్నాను. గూగుల్లో అంటే జస్ట్ డైల్ దాంట్లో కూడా ఉంటాయి సార్ దానికి. యా, నార్మల్ ఒకటి అజఫ్నో పెడుతున్నాను. అక్కడ ఎవరో ఫినిక్స్ అని ఉందా, ఫినిక్స్ తీసేసి మనకు పెడతాను. పేరు జ్యోతి కదా. చింతాల జ్యోతి. చింతాల CHINTAL. చింతాల జ్యోతి. ఓకే. చూసారా, ఇప్పుడు లాజికల్ గా ఉండాలన్నమాట. అక్కడ వాళ్ళ ఫోటో ఉంటే ఫోటో కూడా పెట్టచ్చు, బట్ స్టిల్ నాట్ ఎ ప్రాబ్లం. ఇక్కడ వేరే వాళ్ళ కూడా వచ్చిందనమాట. క్రానిక్ పెయిన్, ద ఆర్థరైటిస్ ఇన్ మై హ్యాండ్స్ హాస్ బికమ్ సో లిమిటింగ్ ఆఫ్టర్ 6 sessions. సో ఇది ఏఐ జనరేటెడ్ వచ్చేసింది, బట్ స్టిల్ నాట్ ఎ ప్రాబ్లం. ఇది కూడా ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత. ఇక్కడ లాస్ట్ ఉంది చూడండి సార్, ఫర్టిలిటీ సపోర్ట్, అది ఎక్కువ చేస్తుంటాను నేను. కానీ ఇక్కడ ఎవరు అది రివ్యూస్ లేదు కదా, వాళ్ళది రాయాలి. రివ్యూస్ ఇవ్వలేదు. నార్మల్ గా అక్కడ ఏమైతుందో అది మనం పెట్టవచ్చు అట్లా అని. ఉమ్. సో నెక్స్ట్ పెయిన్ రిలీఫ్, ఓవరాల్ వెల్నెస్, స్ట్రెస్ రిడక్షన్, ఎమోషనల్ బ్యాలెన్స్. కరెక్ట్ అనే ఇవన్నీ. ఎస్ సార్. అక్యుపంక్చర్ లో పెయిన్ రిలీఫ్ అవుతుంది, ఓవరాల్ వెల్నెస్ ఉంటుంది, స్ట్రెస్ రిడక్షన్ అవుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్. నీడిల్స్ అన్నారు. ఓకే. అక్యుపంక్చర్, చిన్న అక్యుపంక్చర్ ఫోకస్ ఆన్ హోల్ పర్సన్ వెల్నెస్, బోత్ ఇమీడియట్ కన్సర్న్. సో వాళ్ళు ఇమీడియట్ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, తర్వాత నీడిల్స్ యూజ్ చేయలేదు అండర్లైన్ ఇంపాలెన్స్. ఫోటోలో. సారీ. ఫోటోలో నీడిల్స్ యూజ్ చేయలేదు సార్, వాళ్ళు స్టిక్ యూజ్ చేశారు. ఓకే, స్టిక్ యూస్ చేస్తారు. ఓకే. మీకు నీడిల్ కావాలా? అంటే నీడిల్స్ తోనే ఉంటుంది. బట్ స్టిల్ రఫ్ గా ఓకే ఓకే మనకి. ఓకే. తర్వాత చేంజెస్. వై చూస్ చిన్మయ అక్యుపంక్చర్? కంఫర్ట్, ఫోకస్, జెంటిల్ టెక్నిక్స్, ట్రామా ఇన్ఫార్మ్డ్ ప్రాక్టీస్, ఎవిడెన్స్ బేస్డ్, ఎనర్జీ బ్యాలెన్స్ కూడా అవుతుంది మ్యామ్. ఎస్ సార్. ఓకే. తర్వాత సేఫ్ ఆల్టర్నేటివ్. కరెక్ట్. ఓకే. తర్వాత మీ ఫోటో ఎక్కడ పెట్టినారు? అట్లా పెట్టారు.
మీ పర్సనల్ పెట్టండి సార్. ఓకే. 10 నిమిషాలు తక్కువ కామెంట్స్ లో పెట్టండి మ్యామ్, జూమ్ చాట్ లో పెట్టండి. మీ పర్సనల్ గా సార్. మ్యామ్ నా ఫోన్ లో వాట్సాప్ దీనికి లేదు మ్యామ్, ఒకసారి చాట్ లో పెట్టరు ఆర్ ఓకే. ఒకసారి గ్రూప్ లో పెట్టండి, మన వాళ్ళు ఎవరైనా యాడ్ చేస్తారు. క్రియేటెడ్ బియాండ్ భగవద్గీత, వాట్ యు హావ్ క్రియేటెడ్ సర్ ఆన్ భగవద్గీత? హలో, గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ ఒక ఎస్ ఈ చెప్పండి సార్. సెపరేట్ కొన్ని తీసుకొని పెట్టాను సార్. దాంట్లో ఇట్ ఈజ్ అంటే 4 years ఎక్స్పీరియన్స్ అండ్ షీఈ్ గివింగ్ కోచింగ్ ఆన్ భగవద్గీత ఫర్ ది లాస్ట్ 4 years ఫ్రీ ఆఫ్ కాస్ట్. లైక్ దట్ ఐ గివెన్ సంథింగ్ సార్, ఇట్ హాస్ క్రియేటెడ్ సైట్. వండర్ఫుల్ దాంట్లోకి వెళ్తే వండర్ఫుల్ సార్, చూస్తే కూడా అది వచ్చింది సార్ నాకు, సైట్ వండర్ఫుల్ క్రియేటెడ్. వండర్ఫుల్ సార్. పర్ఫెక్ట్ సార్, ఎస్. ఇక్కడ థ్యాంక్ యూ. బైరి సుమన్ సార్ హీ యూస్ కాన్వా. ఎస్, నెక్స్ట్ నేను కాన్వా కూడా చూపిస్తాను. ఫస్ట్ కామా చూడండి, నెక్స్ట్ కాన్వా, తర్వాత రేపు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మీకు తెలిసిన దాని నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండి, నేను చెప్పింది మాత్రమే ఫోకస్ చేయండి యాజ్ ఆఫ్ నో. ఎస్, ఎవరైతే చేస్తున్నారో చేయండి ప్యారల్ గా. స్నేహితున్నావా? స్నేహిత్ ఇదే సార్ చెప్పండి సార్, మైక్ మ్యూట్. అర్థమవుతుందా ఏం చేస్తున్నామో? అర్థమవుతుందా అర్థమైంది. వాట్ ఆర్ వి డూయింగ్? సో వీఆర్ క్రియేటింగ్ ఎ ప్రొఫైల్ ఫర్ హర్. ఈవెన్ ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ బైరీ సుమంత్ అని చెప్పేస్తున్నారు, రైట్? హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ బీటెక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తెను. సో ఎస్, బీటెక్ సిఎస్సి సిఎస్ఎం అంట. అబౌట్ మీ. సో ఎక్కడ నుంచి కరీంనగర్ అని రాశారు. నెక్స్ట్ కనపడుతుంది అది బైరీ సుమంత్ అందరికి, బ్లాక్ కలర్ లో ఉంది. ఇస్ ఇట్ విజిబుల్? ఎస్ సార్. Yes, visible. రైట్. సో తన ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిమ్మాపూర్ కరీంనగర్ అంట. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్కూల్ ఆఫ్ సెకండరీ ప్రొఫెషనల్ స్కిల్స్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఓకే. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ జూనియర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్. లాంగ్వేజ్ నో టు బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. కరెక్ట్. ఓకే. తను ఒక చిన్న పోర్ట్ఫోలియో రిలేటెడ్ కాన్వా యూస్ చేస్తారు. ఓకే. మనం ఇక్కడ గామా యూస్ చేస్తాం. నెక్స్ట్ కాన్వా కూడా చూపిస్తాం. ఓకే, కాన్వా ఇస్ వెరీ సింపుల్ బట్ స్టిల్ ఫస్ట్ డస్ డూ విత్ గామా. కిరణ్ సార్ పోస్ట్ చేస్తున్నారా ఫోటో? ఓకే, పర్ఫెక్ట్. ఎస్, రాజేశ్వరి మ్యామ్, షీస్ అ వండర్ఫుల్ పర్సన్ అండి. ఇన్ఫాక్ట్ ఈస్ ద డైరెక్టర్ ఫర్ నారీ సెల్. సో మ్యామ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి నేను ఫస్ట్ మ్యామ్ తీసుకున్నాను. ఓకే, ఫోటో సైజ్ కొంచెం మనం అది ఇష్యూ ఉంది కాబట్టి నాట్ ప్రాబ్లం, బట్ స్టిల్ అది రీసైజ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు రీసైజ్ అవ్వని టైం పడుతుంది. ఇలా స్క్వేర్ లో ఉంది లేదా మ్యామ్ ఫోటో? పంపిస్తాను. సార్ మీరు విండోస్ బటన్ షిఫ్ట్ ఎస్ కొడితే మీరు క్రాప్ చేసుకోవచ్చు కదా సార్. ఇది గామాలో ఉంది సార్. సో ఎస్, ఇక్కడ ఒక పిక్చర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హీలింగ్ పవర్ ఆఫ్ అక్యుపెంచర్. సో ఎవ్రీథింగ్ ఇస్ రెడీ.
పిక్చర్ ఇంకా పెట్టలేదు. ఓకే. అందరికి అర్థమవుతుందండి ఏం చేస్తాం అనేది? ఏ దాంట్లో పెట్టాను సార్ ఇంకా రెండు. ఓకే. సో అన్ని ఇలా ఉన్నాయి ఇమేజెస్ మీకు, రైట్? ఓకే ఓకే. అట్లా పెట్టాను చూడండి. ఎస్ ఎస్ ఐ సీన్. ఆ ఇమేజెస్ యాక్చువల్లీ రీసైజ్ చేయాలి సార్. ఓకే, డూ ఇట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. మ్యామ్ వర్టికల్ బెటర్ కదా, మనకి ఈ సైజ్ లో కావాలి ఇమేజ్. సో ఓకే, యాజ్ ఆఫ్ నో వీఆర్ నాట్ టచింగ్ ద ఇమేజ్ పార్ట్. కంట్రోల్ సెట్, కంట్రోల్ సెట్, కంట్రోల్ సెట్, కంట్రోల్ సెట్. సార్ ఇప్పుడు చూడండి సార్, క్రాప్ చేసి పెట్టాను చార్ట్ లో. థ్యాంక్ యూ అండి. ఎవరు హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మీ ఇమేజెస్ ఏమన్నా పెట్టవచ్చు అనమాట. పర్ఫెక్ట్. ఇమేజ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ పైన పబ్లిష్ ఉంది కదా, పబ్లిష్ పైన క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీ హాస్పిటల్ ఇమేజ్ పెట్టవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో అక్కడ ఉన్న ఇమేజ్ మనం క్యారీ ఆన్ చేస్తాం. సో చూసారా, ఓకే. ఇది క్లిక్ చేయండి, ఇది ఎవరైనా క్లిక్ చేయండి. నా స్క్రీన్ షేరింగ్ ఆపేస్తాను ఇప్పుడు. స్నేహిత్, వన్స్ ఓపెన్ దట్ లింక్ ఆర్ ఎనీ వన్ విత్ ల్యాప్టాప్ ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే నేను చూపిస్తే ఓన్లీ నా ల్యాప్టాప్ లో ఓపెన్ అవుతాను అనుకుంటారు, కాబట్టి మీ ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చిందలే తెలుస్తుంది. ఓకే, ఓపెన్ అవుతుంది సార్, అదే జస్ట్ చేస్తాను, క్రాస్ క్రాస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మ్యామ్, నాట్ అట్ ఆల్. నేను చెప్పాను కదా, మీరు లాస్ట్ వెళ్ళిపోయే వరకు మీ బిజినెస్ కి సంబంధించి అన్ని చేసిన తర్వాత పంపిస్తానని. స్నేహిత్, సార్ ఒక్క కాకి నిమిషం కాదు. ఓపెన్ చేస్తా. Yeah. కనపడుతున్నాను అందరికి మాక్సిమం. ఓకే, యూఆర్ ఆల్రెడీ మాక్సిమైజ్ మోడ్ కదా. Yeah. కనపడుతుంది అందరికి. ఒకసారి ఒకసారి ఆగు, పైకి పైకి వెళ్ళి ఒకసారి. సో మీరు పైన చూస్తే చిన్మయి అక్యుపెంచర్ స్లాష్ గామా సైట్ అని చెప్పేసింది, రైట్? సో మామ్ రిలేటెడ్ సైట్ ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ వాళ్ళ ఓన్ .com పెట్టవచ్చు, బట్ మనం వెళ్ళేసి గోడాడి అవన్నీ కొనలేదు కదా, డొమైన్ కొనలేదు. కాబట్టి గామా అని చెప్పేసి ఉంటుంది. నాకు గామా వద్దు, నా పేరు మీద మొత్తం రావాలి అనుకుంటే గోడాడికి వెళ్ళేసి అవన్నీ కొనాలన్నమాట, డొమైన్ అవ్వాలి. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ గుడ్. ఒక్కొక్కటి చదువుతూ వెళ్ళు స్నేహితు. ఓకే, చిన్మయి అక్యుపెంచర్ బై అడపాల జగదీశ్వరి. నెక్స్ట్ కిందకి వెళ్ళి ఒకసారి. సార్ నేను కాదు సార్. నువ్వు కాదైతే చదవా? సరే, మీట్ అడపాల జగదీశ్వరి. కాదు సార్, అంటే షేర్ చేసేది నేను అనుకుంటారని చెప్పాను మళ్ళీ. అన్ని డౌట్లు ఎక్కలేని డౌట్లు వస్తాయి. సరే సార్, చెప్తూ చూసుకుంటా. అక్కడ ఇంకా ఫోటో ఇంకా అప్లోడ్ అవుతుంది కాబట్టి మనకి ఇంకా ఫోటో కనిపించట్లే మ్యామ్ది. ఒకసారి అప్లోడ్ అయిన తర్వాత కనపడుతుంది. సో
ఇస్ ఇట్ విజిబుల్ ఆర్ నాట్ విజిబుల్? ఫోటో ఇంకా రాలేదా? రైట్, సమ్మన్ ఎల్స్ షేర్ స్క్రీన్. ఓకే, ఒకసారి వేరే ఎవరైనా షేర్ చేయండి స్క్రీన్. ఇప్పుడు నేను చేస్తాను. Recording నువ్వు stopped. నువ్వు మ్యామ్ కాదు చదవనని చెప్పావు కదా, అందుకోసం వేరే వాళ్ళకి ఇస్తాను. ఆహా, కాదు సార్, క్యాన్ వి ఎడిట్ వెబ్సైట్ ఆఫ్ అలా అని కాదు సార్. ఏనా సార్? ఎస్ చేయండి సార్. కనిపిస్తుందా సార్? ఎస్ కనపడుతుంది. చదవాలా ఏం లేదు. జస్ట్ ఇలా స్క్రాల్ చేస్తే వెళ్ళిపో. Recording in progress. Sir, I have shared these. రమేష్. I'm Ramesh. Yeah. సార్ కే రమేష్ సార్, మీ స్క్రీన్ ఎందుకో కరెక్ట్ రావట్లేదు సార్. లైక్ ఓన్లీ Okay. పార్ట్ వరకే వస్తుంది అనమాట. స్నేహిత్ స్క్రీన్ కంప్లీట్ గా వస్తుంది. Okay. స్నేహిత్ క్విక్లీ రన్ త్రూ ఒకసారి నేను చెప్తాను. ఒకసారి పైకి వెళ్ళవా? సో ఫస్ట్ థింగ్, తన బిజినెస్ ఏంటి, తను ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, మీది రావాలి ఫస్ట్. ఆటోమేటికల్ గా ఏకి ఇచ్చినప్పుడు ఇలానే వస్తుంది. చిన్మయి అక్యుపెన్షన్ బై అడపాల జగదీశ్వరి అని వచ్చింది. నెక్స్ట్ కిందకి రా వస్తున్నాయి, మీట్ అడపాల జగదీశ్వరి. ఇక్కడ ఫోటో కూడా వస్తుంది. ఇంకా ఫోటో ఇంకా అప్లోడ్ అవ్వలేదు, లోడ్ అవుతుంది కాబట్టి రాలేదు. ఇక్కడ ఇదంతా డిలీట్ చేసేసి మీ గురించి మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదంతా డిలీట్ చేసి మీరు రాసుకోవచ్చు. కిందికి రా. స్నేహిత్ హీలింగ్ పవర్ ఆఫ్ అక్యుపెంచర్. సో మ్యామ్ అక్యుపెంచర్ కాబట్టి అక్యుపెంచర్ గురించి వచ్చింది. మీరు మ్యాథ్స్ టీచర్ అయితే మ్యాథ్స్ టీచర్, మన యాదగిరి సార్ అయితే వేదిక్ మ్యాథమెటిక్స్ అయితే వేదిక్ మ్యాథమెటిక్స్ గురించి వస్తుంది. నెక్స్ట్ ఒక్క నిమిషం సార్. సో వై చూస్ చిన్మయి అక్యుపెంచర్? ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ కోర్ బెనిఫిట్స్ ఫర్ యువర్ వెల్ బీయింగ్. సో ఆ సర్వీసెస్ తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్? పెయిన్ రిలీఫ్, స్ట్రెస్ రిడక్షన్, ఇవన్నీ వస్తాయి అనమాట. ఎస్ స్నేహిత్. స్క్రోల్ చేయాలా సార్? కిందికి యాస్ కిందికి రా. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టెస్టిమోనియల్స్ చూపించారు అనమాట. తర్వాత నెక్స్ట్ టెస్టిమోనియల్స్ అంటే ఏం లేదండి, మీ గురించి మీ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, మీ పేషెంట్స్ ఏం చెప్తున్నారు, మీ క్లయింట్స్ ఏం చెప్తున్నారు, లాస్ట్ లో మిమ్మల్ని ఎట్లా కలవాలి, కరెక్ట్? అడ్రస్ పెట్టారు, ఇక్కడ ఫొటోస్ అవన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, తెలుదా? థ్యాంక్ యూ స్నేహితులు. స్టాప్ చేయాలి. ఎస్ నేను స్టాప్ చేసాను. ఓకే, అర్థమైంది అందరికి? ఫస్ట్ వాళ్ళు అర్థమైందా? క్లియర్ రైట్? మీ అంతలో మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, యా పర్ఫెక్ట్. జస్ట్ మనం జగదీశ్వరం ఏదో చెప్తున్నారు. నథింగ్ సార్, అంటే ఎడిట్ చేసుకోవడం ఎలా అని. ఎడిట్ చేసుకోవచ్చు మ్యామ్. దాంట్లో ప్రీమియం కి దానికి డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్తాను ఎడిటింగ్ పార్ట్. ఓకే, ఫస్ట్ యాజ్ ఆఫ్ నో జనరలైజ్ అర్థం చేసుకోవాలి అందరు కూడా. హౌ వీఆర్ డూయింగ్, వాట్ వీఆర్ డూయింగ్ అని. ఓకే రైట్. సో గామా ప్రీమియం లేనప్పుడు ఒక ఎడిటింగ్ ఉంటుంది, ప్రీమియం లేనప్పుడు ఒక ఎడిటింగ్. గామానే కాదు, ఎనీ 10 వెబ్ అని చెప్పేసి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనమాట. సో ప్రీమియం లో విల్ హ్యావ్ ఆబ్వియస్లీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అంటే క్వాలిటీ మీరు డిఫరెన్స్, ఎడిటింగ్ సారీ క్వాలిటీ డిఫరెన్స్ ఏనా సార్? ఇంకా జనరల్ గా అంటే నై ఈ ప్రీమియం ఎడిటింగ్ పార్ట్ వుడ్ బి డిఫరెంట్. ఓకే, నేను చెప్తాను. యాజ్ ఆఫ్ నో డోంట్ గో ఫర్ ఎడిటింగ్. ఇవాళ మీరు అందరూ ఏమైందంటే ఫస్ట్ ఒక జనరలైజ్ మీ బిజినెస్ ఆర్ టీచింగ్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ స్టూడెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు. బట్ స్నేహిత్ అదే క్రియేట్ చేయకు. ఏఐ వల్ల ఫ్యూచర్ లో ఏమవుతుంది అది క్రియేట్ చేయకు. బ్లాగ్ క్రియేట్ చేయకుండా వాట్ యూ వాంట్ టు బికమ్ స్నేహిత్ ఇన్ ఫ్యూచర్. వాట్ యూ వాంట్ టు బికమ్? ఫిలిం మేకర్. సారీ, ఫిల్మ్ మేకర్. ఫిల్మ్ మేకర్ ఫిలిం మేకర్. ఓకే, మీ ఇంట్లో చెప్పావా? చెప్పాను సార్. అదే నాకు మా డాడీకి కొంచెం అదే ఇష్యూ. మరీ కాదు. గ్రేట్ Recording stopped. గ్రేట్. ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఐ వాంట్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్ కాబట్టి లెట్స్ అస్యూమ్ no I am a film director, I create so and so movies, avatar kind of movies, create a website for me అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వన్నాడు. ఓకే, ప్రాంప్ట్ ఇవ్వగానే నీ గురించి ఒక కంప్లీట్ గా ఒక ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ వెబ్సైట్ వస్తుంది. ఓకే, బట్ ఇట్స్ అప్ టు యూ. ఒకటి ఫిల్మ్ మేకింగ్ పైన చేయి, బట్ అది మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వకు. ఇంకోటి సైడ్ లేని ఇంజనీరింగ్ ఆర్ వాట్ ఎవర్ యూఆర్ ట్రైంగ్ టు డూ రైట్, దానిపైన క్రియేట్ చేయి. ఓకే, ఏదో ఒకటి. బట్ అందరూ బ్లాగ్స్ క్రియేట్ చేయకండి అండి. ఓకే,
ఎల్ఐసి రియల్ ఎస్టేట్ వల్ల హైదరాబాద్ లో ఏం అవ్వబోతుంది అది చేయకండి. నేను ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ని, నాకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయని చెప్పండి. ఎందుకంటే మన గురించి క్లయింట్ కి తెలియాలి కదా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఏమవుతున్నది మీరు వేరే పంపించచ్చు, చాలా వీడియోస్ ఉంటాయి కరెక్ట్. నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్ని, నాకు ఒక వెబ్సైట్ క్రియేట్, ఓకే. ట్రై టు ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్ యాజ్ ఆఫ్ నౌ. అందరూ ఇవాళ ఒకటి జనరలైజ్ గా చేయండి. ఎడిటింగ్ పార్ట్స్, వెబ్ పేజ్ కి వెబ్సైట్ కి డిఫరెన్స్ ఏంటంటే వెబ్ పేజ్ అనేది ఒక సింగిల్ లో వస్తుంది అనమాట, ఓకే. వెబ్సైట్ అంటే మల్టిపుల్ థింగ్స్ ఇంక్లూడెడ్ చేసినప్పుడు వెబ్సైట్ అవుతుంది. నేను అది కూడా చెప్తాను, బట్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఇది ఒకటి చేయండి, ఓకే. యా పోర్ట్ఫోలియో ఎనీథింగ్ ఎనీథింగ్ నో ప్రాబ్లం. యా పోర్ట్ఫోలియోనే కాదు, ఈవెన్ మీరు ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు right? ఇక్కడ కొంతమంది ప్రొడక్ట్స్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు, సర్వీసెస్ కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు అన్నమాట right? ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఓకే. ఎస్, మన రాజు సార్ ఉన్నారు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో క్రియేట్ వెబ్సైట్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు, ఓకే. సో ఎనీథింగ్ ఎనీథింగ్, దానికి నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ దానికి నేమ్ పెట్టారు మళ్ళీ మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సింపుల్, మీరు ఏదైతే పని చేస్తారో దానికి వెబ్సైట్ క్రియేట్ Recording చేయండి, in ఓకే. progress. ఇది విత్ రెస్పెక్ట్ టు చాట్ జీపీటీ అండి, సారీ గామా. నెక్స్ట్ విల్ సి కాన్వా యాజ్ వెల్, ఓకే. ఒక అప్డేట్ ఏంటి, అప్డేట్ ఏంటి అంటే కాన్వాలో వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ ప్రీమియం లో వస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే. సో మన కాన్వా ఏఐ చూసాం రైట్. సో కాన్వా ఏఐకి వెళ్ళే వరకు ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది అనమాట, క్రియేట్ వీడియో క్లిప్ అని చెప్పేసి. సో సింపుల్ గా ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడ వీడియోస్ కూడా క్రియేట్ అయిపోతుంది కాన్వాలో, బట్ ఇది ఓన్లీ ప్రీమియం లో ఉంది. కోడింగ్, డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ఇవన్నీ ముందు కూడా ఉన్నాయి అనమాట, బట్ ఇది ఒక్కటి మాత్రం ప్రీమియం లో ఉంది. ఎస్, కొత్తగా వచ్చింది కరెక్ట్. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి కాన్వా నుంచి. కాన్వాలో ఇంకా ఈజీ అన్నమాట. సో ఇక్కడ నేను టెంప్లెట్స్ లో టెంప్లెట్స్కి వెళ్తున్నాను. టెంప్లెట్స్కి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ అని ట్రై చేస్తాను. సో వెబ్సైట్ అనగానే ఇలా కాన్వాలో ఇమేజెస్ ఎట్లయితే వస్తాయో అలా వచ్చేస్తాయి అనమాట. కాన్వాలో ఇమేజెస్ కి నార్మల్ గా టెంప్లెట్స్ ఎలా వస్తాయో అలా వెబ్సైట్స్ కూడా టెంప్లెట్స్ వస్తాయి, బట్ చాలా వరకు ప్రీమియం ఉంటాయి అనమాట. ప్రీమియం అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు సింబల్ కనపడుతుందో, కనపడితే ఒకసారి వన్ అని టైప్ చేయండి. నేను రౌండ్ చేస్తాను చూసారా, ఇవన్నీ ప్రీమియం అన్నట్టు అనమాట, ఓకే. మరి ఫ్రీ అంటే ఎలా ఉంటుందంటే, ఫ్రీ అంటే కింద ఏమి ఉండదు అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ విహాన్ కుమార్ ఉన్నారు రైట్, విహాన్ కుమార్ కి కింద ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ కింద సింబల్ అది లేనప్పుడు ఏంటంటే ఫ్రీ అన్నమాట, ఓకే. ఇక్కడ అట్లిక్స్ అఫ్లిక్స్ ల్యాబ్స్ అంటే ఇక్కడ కూడా కింద ఏం లేదు కాబట్టి ఫ్రీ. ఇవి యూస్ చేసుకోవచ్చు మనం, టెంప్లెట్ యూస్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ క్రియేట్ ఎ బ్లాంక్ వెబ్సైట్ అని క్లిక్ చేస్తాం, ఓకే. క్రియేట్ ఎ బ్లాంక్ వెబ్సైట్ అని క్లిక్ చేస్తాను. ఎడిటింగ్ పార్ట్ డోంట్ వరీ అబౌట్ ఎడిటింగ్ యాజ్ ఆఫ్ నో. ఫస్ట్ ఒకటి చేస్తే తర్వాత యూ కెన్ డూ ఎడిటింగ్ పార్ట్, ఓకే. సో ఎస్, క్రియేట్ ఎ బ్లాంక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటికల్ గా ఇక్కడ ఇలా వచ్చేస్తాం టెంప్లెట్స్ అని చెప్పేసి, ఓకే. ఇక్కడ ఏంటి, నాకు పోర్ట్ఫోలియో రైట్, ఇందాక ఒక పర్సన్ చెప్పారు సుమంత్ గారు పోర్ట్ఫోలియోస్ చెప్పారు. సో పోర్ట్ఫోలియో కావాలన్నప్పుడు ఇలా మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ మన గురించి మొత్తం అన్నమాట. సో దీన్ని ఫోటోగ్రఫీ పోర్ట్ఫోలియో కావాలంటే అది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ, ఇందాక డైరెక్టర్ ఎవరు చెప్పారు, స్నేహిత చెప్పారు కరెక్ట్. యా, సో చూసావా స్నేహిత్ నీకు రిలేటెడ్ అనమాట ఇది. సో కంప్లీట్ గా ఇలా ఒక 11 పేజెస్ వచ్చింది మనకి, ఓకే. డిపెండింగ్ ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్టర్ కావాలంటే ఏమేమి ఉండాలి వాళ్ళకి. సో పేరు, ఇక్కడ ఏంటంటే నువ్వు ఎడిటింగ్ చేసుకోవాలి, ఓకే. సాయి స్నేహిత్ రైట్, సాయి స్నేహిత్ డైరెక్టర్. నెక్స్ట్ స్టెప్ ఇంటూ సస్పెన్స్ఫుల్ వరల్డ్ ఆఫ్ సాయి స్నేహిత్, ఓకే. నెక్స్ట్ నీ గురించి మొత్తం హిస్టరీ, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్,
బాడీ ఆఫ్ వర్క్, ఇప్పటివరకు ఏమేం చేసావు, తర్వాత టెస్టిమోనియల్స్, ప్లస్ ఇవన్నీ ఉన్నాయి రైట్. సో ఇలా మన గురించి మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఎడిట్ చేసిన తర్వాత పైన పబ్లిష్ వెబ్సైట్ అని ఉంటుంది అనమాట. పబ్లిష్ వెబ్సైట్కి వెళ్ళిపోతే ఇక్కడ పబ్లిషన్ వచ్చేస్తుంది. సేమ్ మనకి కాన్వాలో ఏంటంటే గేమ్ చేయాలన్నా సరే, వెబ్సైట్ అయినా సరే సేమ్ ఫార్మాట్ అన్నమాట. గేమ్, వెబ్సైట్, ఎనీథింగ్ ఇస్ ఇన్ సేమ్ ఫార్మాట్. యా, ఇది నా కాన్వాలో చేసిన కాబట్టి అన్స్టాపుల్ నా పేరు ఉంది. బట్ స్టిల్ తన కాన్వాలో చేసి వచ్చేస్తుంది. లాస్ట్ లో సాయి స్నేహి డైరెక్టర్ అని ఉంది. ఓకే, లింక్ గామాలో చేస్తే ఫస్ట్ స్నేహి డైరెక్టర్ స్టార్టింగ్ వచ్చి గామ లాస్ట్ వస్తుంది. ఇక్కడది ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి లాస్ట్ లో తంది వచ్చింది అనమాట. ఇప్పుడు లింక్ పైన క్లిక్ చేశాను. సో లింక్ పైన క్లిక్ చేయగానే చూసారా, సాయి స్నేహి డైరెక్టర్ అని చెప్పేసి తన రిలేటెడ్ వెబ్సైట్ వచ్చేస్తుంది. ఓకే, క్లియర్ అండి అందరికీ? ఒకసారి క్లియర్ అయితే వన్ టైప్ చేయండి. ఇట్స్ క్లియర్, టైప్ వన్. సేమ్ చేసాం అనమాట. అక్కడ ప్రాంప్ట్ ఇచ్చి చేసాం. ఇక్కడ ఆల్రెడీ టెంప్లెట్ ఉంది. ఇక్కడ మనం మొత్తం ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. ఆ ఎడిట్ చేసుకునే పార్ట్ కూడా మనము చాట్ జీపీటీకి వెళ్ళేసి కాపీ చేసుకోవచ్చు. ఎస్, చాట్ జీపీటీ నుంచి కాపీ చేసుకోవచ్చు. అందరు ఎస్ ఎస్ పెడతానండి, ఎస్ కాదు, ప్రతి ఒక్కరు చేయాలన్నమాట. ఇది ప్రాజెక్ట్ వర్క్ ఇదే అన్నమాట. అన్ని అన్ని కలిపి చేయాలి. బట్ మేజర్ థింగ్ వుడ్ బి ఇది. నెక్స్ట్ 2-3 డేస్ అయ్యే టాపిక్స్ అన్ని కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది అడ్వాంటేజ్. ఇలాంటివి చేయాలంటే చాలా డబ్బులు తీసుకుంటారు బయట. మనం సింపుల్ గా చేసుకుంటున్నాం. మనం సింపుల్ సరిపోతుంది రైట్. ఇప్పుడు మేడం ఉన్నారు మనకి, అక్యుపల్చర్ రిలేటెడ్ మేడం. సార్ ఒకసారి మైక్ క్లోజ్ చేసుకుంటాను, ఇంకా క్లాస్ అయిపోలేదు. ఓకేనా, క్లాస్ అయిపోలేదండి. యా, నేను చెప్తాను. నేను జస్ట్ స్నేహి డైరెక్టర్ అన్నారు కాబట్టి నేను చూపించాను. సో వాట్ ఎవర్ హీ వాంట్స్ ఇక్కడ మనం రాసేస్తాం అంతా కూడా. ఓకే, ఇక్కడ మీ గురించి రాయాలి. ఇక్కడ మీ గురించి మీరు రాయాలి ఇన్ఫర్మేషన్. ఎలా రాయాలి? ఇదంతా డిలీట్ చేసేసి మన గురించి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, హౌ వీ హావ్ డన్ యూజింగ్ Canva. నెక్స్ట్, క్యాన్వాలోనే పోర్ట్ఫోలియో కాకుండా వేరేది ఏమన్నా మన ప్రొడక్ట్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, యా, అది కూడా చూపిస్తాను. సార్ రియల్ ఎస్టేట్ ఒకటి చేయరా సార్? ఓకే, రియల్ ఎస్టేట్ అంట, రియల్ ఎస్టేట్. సో ఎస్ అండి, రియల్ ఎస్టేట్ రెడీ టు స్టార్ట్ ఎ న్యూ చాప్టర్. లిస్ట్ ఏ హోమ్, బై ఏ హోమ్. నెక్స్ట్ హూ వీఆర్, మీ కంపెనీ పేరు అదంతా రాయండి. నెక్స్ట్ రీసెంట్ లిస్టింగ్స్, షాద్ నగర్. తర్వాత ఇంకేముంది, సంగారెడ్డి, ఇంకొక హైవే ఉంది శ్రీశైలం హైవే. అట్లా ఏదో ఒకటి చూపించచ్చు. రీసెంట్ సేల్స్ ఎక్కడెక్కడ చేస్తున్నాం. సో మమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? సింపుల్ సింపుల్ వెబ్సైట్ ఇచ్చారండి అక్కడ. చాలా టెంప్లెట్స్ ఉంటాయి, మీ టెంప్లెట్స్ ట్రై అవుట్ చేయొచ్చు. ఇది విల్లానా? ఎస్, సంథింగ్ లైక్ విల్లాస్ అనుకుంటా. సో ఇక్కడ మళ్ళీ మీ కంపెనీ ఫోటో వాట్ ఎవర్ మీరు ఏదైతే అమ్ముతున్నారో ప్రొడక్ట్. తర్వాత మా విజన్ ఏంటి, ఏమేమి అమ్ముతున్నాం, 2 బెడ్రూమ్, 2 బాత్రూమ్, 1 కార్ పార్కింగ్, అపార్ట్మెంట్ ఫర్ సేల్ అని చెప్పేసి వాళ్ళ లేఅవుట్ ప్లాన్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఫర్ సేల్ ఎక్కడెక్కడ అమ్ముడుపోతున్నాయి, హ్యాపీ క్లయింట్స్ టెస్టిమోనియల్స్ ఏంటి, మమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి. సో మెజారిటీ ఇవే ఉంటాయి అనమాట. లాస్ట్ కి మన కాంటాక్ట్ రావాలి, టెస్టిమోనియల్స్ రావాలి. సో సీక్వెన్స్ వుడ్ బి సిమిలర్. ఓకే, సో వాంట్ టు బై ఆర్ సెల్ హోమ్. ఓకే,
నెక్స్ట్ వాళ్ళ గురించి ఎక్కడెక్కడ సేల్స్, వీడియో టూర్, టెస్టిమోనియల్స్. ఓకే, స్టాండర్డ్ టెస్టిమోనియల్స్ అనే స్టాండర్డ్ ఉంది, లాస్ట్ పేజ్ స్టాండర్డ్, మిజన్ స్టాండర్డ్, కంపెనీ పేజ్ స్టాండర్డ్, మనం ఏమి అమ్ముతున్నామో స్టాండర్డ్. విత్ రెస్పెక్ట్ టు రియల్ ఎస్టేట్. ఇంకా సో మల్టిపుల్ ఉన్నాయండి ఇక్కడ, ఏదైనా కూడా చూసుకోవచ్చు. సో ఆన్లైన్ బిజినెస్ అంటే అయితే ఆన్లైన్ బిజినెస్ అయితే చాలా మంది ఇప్పుడు జుమ్కాస్ ఇలాంటివన్నీ ఆన్లైన్ లో అమ్ముతుంటారు right? సో అలా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఆన్లైన్. మా కేటగిరీస్ ఏంటి, కరెక్ట్, జ్యువెలరీ అవ్వచ్చు, డ్రెస్ మెటీరియల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. సో ఇక్కడ అంతా ఎడిటింగ్ చేసుకోవచ్చు, మనకి ఏం కావాలి. సో ఎడ్యుకేషన్ కోసం అనమాట. యా, సో ఇక్కడ యాదగిరి సార్ ఐ గెస్ రైట్. సో యాదగిరి సార్ వచ్చేసి మ్యాథమెటిక్స్ కరెక్ట్. సో మ్యాథ్స్ కావాలి కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్ హబ్ అని చెప్పేసి పెట్టవచ్చు. వేదిక్ మ్యాథ్స్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యా, సో వేదిక్ మ్యాథ్. సో డైరెక్ట్ ఏమేం చేస్తాం, ఈ పార్ట్స్ అంతా కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, మీ బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని బేస్ పైన మీకు ఇక్కడ ఏం కావాలో అది మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే చాట్ జీపీటీకి అడగాలి. యా, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. వేదిక్ మ్యాథ్ వెబ్సైట్ రిలేటెడ్ ఇన్ఫో. ఓకే, జగదీశ్వరి మ్యామ్ దాంట్లో. సో ఇక్కడ వేదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి అని చెప్పేసి కాపీ చేస్తాం అనమాట. ఇది కాపీ చేసి ఇదంతా తీసేస్తాం, ఇక్కడ ఇదంతా డిలీట్ చేస్తాం. డిలీట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, సో మీరు టైం స్పెండ్ చేసి మీ వాట్ ఎవర్ ప్రొడక్ట్ ఉందో దానిపైన టైం స్పెండ్ చేయొచ్చు మనం. టైం స్పెండ్ చేసి క్రియేట్ చేయండి. ఓకే, సో మీ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ మల్టిపుల్ టెంప్లెట్స్ మీకు ఏది బెస్ట్ వర్కౌట్ అవుతుందో మన మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, గుంటూరు అప్పటి నుంచి వెంటనే నేను నెట్ లేదని. సో ఎస్, అడిషనల్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాన్వాలో నార్మల్గా ఎట్లయితే యాడ్ చేస్తామో అలా అవి అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కామర్స్ వెబ్సైట్ కావాలన్నారు కదా, ఈ కామర్స్ మన ఉన్నారు. ఓకే,
సో ఎస్, ఇప్పుడు సార్ దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కావాలి కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్ ఈ కామర్స్ వెబ్సైట్ పార్ట్. నేను అన్ని జస్ట్ స్క్రాల్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి మాట్లాడి చేస్తున్నాం కాబట్టి. మిగతా ఇక్కడ ఏంటంటే ఎడిటింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీ వాట్ ఎవర్ ప్రొడక్ట్ ఉందో ఎడిట్ చేసుకోవచ్చు. మీకు సింపుల్ ప్రాంప్ట్ నుంచే కావాలి అనుకుంటే యూజ్ గామా. ఎడిట్ చేసుకోగలుగుతారు అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా రేపు వేరేది కూడా చూపిస్తాను ఇంకోటి. సో క్రియేట్ బ్లాంక్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఫస్ట్ బ్లాంక్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత టెంప్లెట్స్ ఉంటాయి, అక్కడ టెంప్లెట్ నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో ఈ కామర్స్ అని సెలెక్ట్ చేస్తాము. ఈ కామర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదో ఒక మోడల్, మీకు ఏ మోడల్ నచ్చుతుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఈ మోడల్ నచ్చింది కాబట్టి ఈ మోడల్ సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఈ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో ఆ ఫొటోస్ తీసుకొని రావాలి. ఫొటోస్ అప్లోడ్ చేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. కరెక్ట్, వడెవర్ ఫొటోస్ యూ హ్యావ్ అది తీసుకొని రావచ్చు, ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమేమో ఉన్నాయి రైట్, వాళ్ళది వాట్ ఎవర్ మీడియా అని, ఇవి తీసేసి మన ప్రొడక్ట్స్ మనం పెట్టవచ్చు అనమాట. పైన పబ్లిష్ ఉంది కదండి. సో ఎస్, పైన పబ్లిష్ పైన క్లిక్ చేస్తే, పబ్లిష్ పైన క్లిక్ చేసిన తర్వాత పబ్లిష్ అని క్లిక్ చేయండి. అక్కడ నుంచి మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ యూజ్ చేసుకోవచ్చు. ఎస్ కరెక్ట్. వాట్ ఈస్ పర్ పేజ్ 5K సార్? పర్ పేజ్ 5K ఏంటి సార్ శ్రీరామ్ గారు? రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ, గాట్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఇవాళ మీరు చేయాల్సింది క్యాన్వా నుంచి చేయకండి. క్యాన్వా మనకి ఎప్పుడైనా చేయొచ్చు తర్వాత కూడా. బట్ మెయిన్ థింగ్ గో టు గామా. సో ఇవాళ అందరికి ఏం చేయాలో చెప్తాను ఇక్కడ. గామాకి వెళ్ళండి. గామాకి వెళ్ళిన తర్వాత అందరికి నాకు తెలిసి ఒక కోటా అవుతుంది రైట్, 1 కోటా ఉంటుంది గామాలో. సో స్టార్ట్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరేటివ్ అని క్లిక్ చేయండి. సో జనరేట్ జనరేట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ పైన ఎక్కడ వస్తుందో కూడా చాలా మందికి ఐడియా లేదన్నారు. సో జనరేట్ న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, సెకండ్ క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ప్రెజెంటేషన్ వస్తుంది. థర్డ్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ వస్తుంది. ఫోర్త్ సోషల్ మీడియా కాంటెంట్ వస్తుంది. సో క్లిక్ ఆన్ సెకండ్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ పైన క్లిక్ చేస్తే మాత్రమే మనకు కావాల్సింది వస్తుంది అనమాట. హెల్ప్ మీ క్రియేట్ అ వెబ్సైట్ ఫర్ మై టీచింగ్, ఐఎమ్ మ్యాథ్స్ టీచర్. హెల్ప్ మీ క్రియేట్ వెబ్సైట్ ఫర్ మై బిజినెస్, ఐఎమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, LIC ఏజెంట్. ఇంకేమున్నాయి? స్టూడెంట్. స్టూడెంట్ స్టూడెంట్ అని పెట్టకండి. స్టూడెంట్ ఉంటే మీరు రేపు ఏం అవుదాం అనుకుంటారు అది పెట్టండి. డాక్టర్, ఇంజనీర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అది పెట్టాలి ఇక్కడ. ఇది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తాను అనమాట. ఓకే, సో క్రియేట్ ఎ వెబ్ పేజ్, నాట్ ప్రెసెంటేషన్, నాట్ డాక్యుమెంట్, నాట్ సోషల్. ఓకే, వీఆర్ క్రియేటింగ్ ఎ వెబ్ పేజ్. సో వెబ్ పేజ్ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ మీకు ముందుకు వెళ్తుంది. ఓకే, వెబ్ పేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అందరూ ఒకటి ఇవాళ ఇది ట్రై చేయండి అండి. ఓకే, సార్ ఇది Recording ప్రాంప్ట్ stopped. తీసుకోవాలి కదా సార్, ప్రాంప్ట్ ఇక్కడ ఇవ్వాలి కదా సార్ డిస్క్రైబ్ దగ్గర. అవును సార్, ఇవ్వాలి సార్. చాట్ జీపీటీ నుంచి ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేయాలి కదా సార్ ఇక్కడ డిస్క్రైబ్ వాట్ యు మేక్ దగ్గర. మీరు చాట్ జీపీటీ నుంచి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్. మీకు ఓన్ Recording in వచ్చినా కూడా progress. పేస్ట్ చేయొచ్చు, సరిపోతుంది. ఆర్ చాట్ జీపీటీ కూడా అడగొచ్చు అనమాట. ఎలానో చేయొచ్చు. నాకు స్పెసిఫిక్ కావాలి కాబట్టి చాట్ జీపీటీ అడిగాను, లేదు అనుకుంటే డైరెక్ట్ కోడ్ ఇవ్వచ్చు. ఓకే,
ఓన్లీ ఫొటోస్ మన ఈమెయిల్ ఐడి తర్వాత ఫోన్ నెంబర్ ఇవి చేంజ్ చేసుకోవాలి అంతే కదా సార్? లేదు సార్, అన్ని చేంజ్ చేసుకోవాలి. నాకు ఇందాక మ్యామ్ దాంట్లో ఓన్లీ చేంజెస్ సరిపోతుంది అనిపిస్తుంది కాబట్టి చేంజ్ చేయలేదు. మిగతావి మీకు సంబంధించిన ఉంటే ఉంచండి, లేకపోతే అన్ని చేంజ్ చేయొచ్చు. అలా సింపుల్ లాజిక్. అక్కడ మ్యామ్ కి సంబంధించిన అన్ని ఉన్నాయి కాబట్టి చేంజ్ చేయలేదు. మీ బిజినెస్ కి సంబంధించి అన్ని ఉంటే అసలు అన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అన్నప్పుడే చేంజ్ చేయాలి. అలా లైక్ వాట్ ఎవర్ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో మీ బిజినెస్ కి ఏది కరెక్ట్ అనుకుంటే అది చేయండి. ఓకే, అందరికీ అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు అక్యుపంచర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎవరు వెబ్సైట్ క్రియేట్ చేసినా అక్యుపంచర్ కాన్సెప్ట్ సేమే కదా, అక్యుపంచర్ బెనిఫిట్స్ ఏమే ఉంటాయి. బట్ రియల్ ఎస్టేట్ పెట్టినప్పుడు మీకు అక్కడ మీ ఓపెన్ ప్లాట్స్ కి సంబంధించిన బెనిఫిట్స్ వేరే ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే ఉండొచ్చు, రైట్? మీకు ఏమంటారు, బ్లాక్ టాప్ రోడ్ ఉండొచ్చు, ఇంకొకరికి యూనో సిసి రోడ్ ఉండొచ్చు, వాట్ ఎవర్. నాకు ఎగ్జాక్ట్ డెఫినేషన్ తెలియదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డెఫినేషన్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ మీ ఉంటేనే పెట్టండి, లేకపోతే అవి డిలీట్ చేసేసి మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎల్ఐసి ఉంటారు, ఎల్ఐసి వాళ్ళ బెనిఫిట్ వేరే ఉండొచ్చు, ఎస్బీఐ వాళ్ళది వేరే ఉండొచ్చు, కరెక్ట్? సో అట్లాంటి డిఫరెన్స్ ఉంటే అక్కడ ఎడిట్ చేయాలన్నమాట. సో జస్ట్ లైన్ గా వెళ్ళిపోకండి. నేను ఇందాక అన్ని చెక్ చేస్తాను మేడంది, సో మీరు కూడా అలా చెక్ చేసి పెట్టండి. ఓకే, సో స్మాల్ డౌట్ ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ Recording stopped. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఐఎమ్ షేరింగ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అందరూ ఏం చేయండి అంటే ఇవాళ ఒకసారి ఇక్కడ గామా ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడిలో ఓపెన్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైస్ చేయరా. గామా మీ దగ్గర ఆల్టర్నేట్ ఈమెయిల్ ఉంది బట్ ఓపెన్ చేయలేదన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. రాజు గారు, ఓకే, లెట్ మీ ట్రై దిస్ వన్ థింగ్. సో గామాలో రిఫర్ పాయింట్ ఉందన్నమాట. లెట్స్ సి, నాకు ఇప్పుడు 360 పాయింట్స్ ఉన్నాయి. రిఫర్ చేస్తాను, ఒక నిమిషం. రాజు సార్ ఉన్నారా? ఎస్ సార్. ఒక్కసారి లింక్ క్లిక్ చేసి సైన్ అప్ అవ్వండి గామాలో. ఇక్కడ మనకి ఏమైనా పాయింట్స్ చేంజ్ అవుతున్నాయో తెలుస్తుంది. ఒకవేళ ఇట్లా అవుతే మీరు గామా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా తెచ్చుకోవచ్చు. అప్పుడు వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఎప్పుడు ఈ ఆప్షన్ ట్రై చేయలేదు. ఆ లింక్ ఓపెన్ అవుతుందా మీకు? క్లిక్ చేశాను సార్, నాకు ఈమెయిల్ ఓపెన్ సైన్ అప్ ఉంది కదా, 100 సైన్ విత్, సారీ 100 క్రెడిట్స్ వచ్చినాయి సార్. వచ్చిందా ఇప్పుడు మీకు? దాంట్లో ఇంతకు ముందుకు లేవా పాయింట్స్? నేను చూడలేదు సార్. నేను అదే యూస్ చేయని వాళ్ళని చెప్పాను. యూస్ చేయని ఈమెయిల్ ఐడి నుంచి చేయండి, అది లాగిన్. ఓకే సార్. మీ దగ్గర యూస్ చేయని ఈమెయిల్ ఐడి ఉందా ఇప్పుడు? ఉంది సార్, ఇవ్వమంటారా? యా, ఒకసారి ఇప్పుడు నేను పంపిస్తున్న లింక్ నుంచి ఆ యూస్ చేయని ఈమెయిల్ ఐడి నుంచి లాగిన్ చేయండి. ఓకే, ఓకే. యూ అండర్స్టాండ్ మై లాజిక్? ఎస్ ఎస్ ఎస్. గామోలో ఏంటి అంటే, మీరు కొనుక్కోకుండా కూడా ప్రీమియమా రిఫర్ చేస్తే 200 పాయింట్స్ వస్తాయని ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే టేక్ 200 గివ్ 200 అని ఉందన్నమాట. నాకు అది అర్థం కాలేదు పాయింట్. ఒకసారి మీకు వస్తున్నారు అట్లే చెక్ చేసి తెలుసు. చూసారా, నాకు 560 పాయింట్స్ వచ్చాయి గామాలో. కనపడిందా? ఇందాక 360 ఉండే, ఇప్పుడు 560 అయిపోయింది. క్లియర్? ఎస్ సార్, 200 యాడ్ అయింది. సో సింపుల్ జుగాడ్ అన్నమాట. ఇట్స్ నాట్ జుగాడ్, లైక్ మీరు రెఫరల్ ఇస్తారనమాట. ఓకే, వేరే వాళ్ళకి రెఫరల్ ఇస్తున్నారు. సో వేరే వాళ్ళు రెఫర్ చేసి చేస్తున్నప్పుడు 200 పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. క్లియర్? సో గామా ఇన్ని రోజుల నుంచి గామా నా పాయింట్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు కదా. సో ఒక ఎన్ని పీపుల్ కి రిఫర్ చేయొచ్చు? ఒక 5 మందికి రిఫర్ చేస్తే మీకు 1000 పాయింట్స్ వస్తాయి. ఓకేనా? ఇంటర్నల్ గా చేసుకోవచ్చు క్లియర్ సార్. సార్? ఇంటర్నల్ గా చేసుకోవచ్చు సార్, ఇంటర్నల్ గా. నాట్ ఈవెన్ ఇంటర్నల్ అవసరం లేదు సార్. మీ బాబాయ్ ఉన్నారు, వాట్ అందరికి ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి పోయేది ఏం లేదు. వాళ్ళు గామా అందరు వాడరు కాబట్టి ఒక 5 ఎస్ సార్. పీపుల్ కి రిఫర్ చేస్తే 1000 పాయింట్స్ వస్తాయి. 1000 పాయింట్స్ అంటే ఒక 8 స్లైడ్స్ పీపీటీ చేయడానికి 40 పాయింట్స్ కట్ అవుతాయి. కరెక్ట్? సో 40 టైమ్స్ 420, 25 పీపీటీస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? 1000 పాయింట్స్ వస్తే 25 పీపీటీస్. నాకు తెలిసి 25 సరిపోతుంది. కరెక్ట్? అందరికీ 25 సరిపోతాయి. క్లియర్? హ్యాపీ అయితే 1 అని టైప్ చేయండి. సో డబ్బులు లేకుండా గామాలో చేసుకోవచ్చు.
బట్ 8 స్లైడ్స్ వస్తాయి మాక్సిమం. అది కూడా మర్జింగ్ చేయొచ్చు. మీకు పీపీటీస్ మర్జ్ చేయడం తెలిస్తే 8 రెండు కలిపేస్తే 16 స్లైడ్స్ అయిపోతాయి అనమాట. సో నవ్వుతున్నారు అనురాధ మ్యామ్. నవ్వను మ్యామ్. సార్ ఎందుకు పీపీటీ చెప్పలేకపోతున్నా అంటే ఒకటేనా, డాలీ లాంటివి ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి కదా, ఇమేజెస్ కూడా జనరేట్ అన్ని చేసి. అన్ని చేసుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. గామాకి ఏం కావాలంటే నీకు ఇమేజ్ కావాలంటే 5 పాయింట్స్ కట్ అవుతాయి, కరెక్ట్? 5 or 10 పాయింట్స్ కట్ అవుతాయి. పీపీటీలో ఒక్క స్లైడ్ కి 5 పాయింట్స్ కట్ అవుతాయి. 8 స్లైడ్స్ కి 5, 8 5 40, కరెక్ట్? 40 అలా. వన్ షో సార్ హౌ టు రిఫర్. మీ ఇమెయిల్ ఐడి ఒకటి ఇవ్వండి మ్యామ్, నేను మీకు రిఫర్ చేస్తాను. నాకు 200 పాయింట్స్ వస్తాయి, అప్పుడు చూపిస్తాను. ఓకేనా? రైట్. నా దగ్గర ఇంకా ఇమెయిల్ ఐడీస్ లేవు యాక్చువల్ గా. నా ఆల్రెడీ ప్రీమియం ఉంది, నాకు అవసరం లేదు. బట్ జస్ట్ వాస్ ట్రైయింగ్. ఎలా చేయాలి అంటే ఇక్కడ పైన ఉంది మ్యామ్, చూడండి అందరూ. ఎస్, లాస్ట్ వరకు ఉండే వాళ్ళకి ఆ బోనస్ ఇవ్వాలి కాబట్టి నేను కావాలని ఎప్పుడు చెప్పాను అనమాట. యా, స్టార్టింగ్ చెప్పేస్తే గామా జాగ్రత్త వాడారు, ఇష్టం ఉన్నట్టు వాడేస్తారనమాట. సో కొంచెం బాధ్యతగా వాడాలి కాబట్టి నేను ముందు షేర్ చేయలేదు. ఓకే, రైట్. ఓకే సార్. Recording in progress. సో మమతా మ్యామ్ కనపడుతుంది అక్కడ. సో ఇక్కడ పైన, యా, మీ ఫోటో పక్కన మీకు పాయింట్స్ కనిపిస్తాయి మ్యామ్ పైన. అవును అవును. సో అక్కడ మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 550 క్రెడిట్స్ అని ఉంది. మీకు ఆల్రెడీ 550 ఉన్నాయి. ఓకే. సో 550 ఉన్న తర్వాత ఏంటంటే ఇక్కడ మధ్యలో రిఫర్ ఏ ఫ్రెండ్ అని ఉందా? ఏం లేదు కదా సార్, ఇట్లానే ఉంది సార్. అంటే నా గామా ఓపెన్ చేయను సార్. యా, వాట్ ఎవర్. మీరు 560 క్రెడిట్స్ పైన ఓపెన్ చేస్తే ఏమేమి ఉన్నాయి మీకు ఆప్షన్స్? ఫోన్ లో చూపించట్లేదు సార్ అట్లా ఇక్కడ. మీకు ఏమి చూపిస్తుంది ఫోన్ లో? 160 క్రెడిట్స్ ఉన్నాయి సార్. నేను అదే 160, నేను అదే 500 ఎక్కడికి వెళ్ళి వస్తాను అనుకో, ఎందుకంటే 400 కదా గామా పాయింట్స్. రైట్, నేను మీది అకౌంట్ సెట్టింగ్స్, ఇంగ్లీష్, సైన్ అవుట్ 3 ఉన్నాయి సార్. అకౌంట్ సెట్టింగ్స్, ఇంగ్లీష్, సైన్ అవుట్. ఇది లేదా మీకు పాయింట్స్ పైన క్లిక్ చేసి ఏమైనా వస్తుంది? అప్గ్రేడ్, గెట్ లిమిటెడ్ క్రెడిట్స్, రిఫర్ ఏ ఫ్రెండ్ అని ఉంది సార్. రిఫర్ ఏ ఫ్రెండ్ పైన క్లిక్ చేయండి. క్రెడిట్స్, కాపీ రిఫరల్ లింక్ అని ఉంది. కాపీ రిఫరల్ లింక్ కాపీ చేయండి. కాపీ చేసిన కాపీ చేసి ఇప్పుడు ఏమి అంటే ఏదైనా మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదా, సైన్ అప్ ఫర్ ఫ్రీ అని పెట్టేసేయండి. వాళ్ళు ఒక 10 సైన్ అప్ చేసుకుంటారు, మీకు పాయింట్స్ వచ్చేస్తాయి, మీరు గామా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ లింక్ ని వేరే దగ్గర పేస్ట్ చేయాలి. ఈ లింక్ నుంచి చేసుకుంటే మాత్రమే మీకు మీ అకౌంట్ లో గామా పాయింట్స్ అడుగుతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు పేస్ట్ చేసి నార్మల్ గా సెండ్ చేయడం సార్ వాట్సాప్ గ్రూప్ కి. ఎస్ మ్యామ్, సింపుల్. ఇప్పుడు సింపుల్, వాళ్ళు లింక్ క్లిక్ చేయగానే గామాకి వెళ్తారు, అక్కడ లాగిన్ అయ్యే ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతారు, మన పాయింట్స్ మనకు వచ్చేస్తాయి అనమాట. ఓకే సార్. అయితే ఈ లింక్ సింపుల్ నేను సింపుల్ చేశాను సార్. రిఫరల్ లింక్ అండి. మీ సార్ రిఫరెన్స్ ఎవరు? మురళి గారు, సార్ 600 వచ్చాయి సార్. మీకు కూడా వేరే వచ్చాయి సార్ పాయింట్స్? అవును సార్, 600 వచ్చాయి. అంటే మీరు కొత్త దాంతో మీరు పంపించిన దాని మీద చేశాను సార్. కొత్త ఈమెయిల్ కొత్త తో దాంట్లో మళ్ళీ వేరే చేస్తే మీకు ఓకే, గ్రేట్. సో రాజు సార్, మీకు 600 600 కనిపిస్తున్నాయా, 400 వస్తున్నాయా? నాకు 400 కనిపిస్తుంది సార్. కొత్త అకౌంట్ లో? అవును సార్. ఓకే, వాట్ ఈస్ దిస్ యుగాడ్? ఐ డోంట్ నో, బట్ యా. ఇది మన ఫ్రెండ్స్ Recording stopped. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు క్లిక్ చేస్తేనే ఇది వస్తాయి కదా సార్. యా, వస్తాయి. నార్మల్ గా మీకు 400 నార్మల్ గా రావాలి, బట్ లాజికల్ గా వాట్ ఈస్ ఇట్ ఈస్ రైట్. 400 + 200 600 రావాలి. ఇంకా సార్ ఎవరైనా జస్ట్ చేయని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సార్ జస్ట్ రెఫర్ చేస్తేనే వస్తుందా, లేకపోతే వాళ్ళు దే హ్యావ్ టు ఓపెన్ ఇట్? సైన్ అప్ చేయాలి కదా సార్, సైన్ అప్ చేస్తే వస్తుంది. చేయాలి. ఓకే ఓకే. వాళ్ళకి పోయేదేముంది సార్, సైన్ అప్ గామా ఇలా వాడేదే కదా. సార్ అది లేకుంటే ఇంకొకటి కూడా అడుగుతా ఉంది. ఎలా మీరు అచీవ్ అయ్యారని చెప్పేసి, ఎలా మీకు తెలుసు అని చెప్పేసి అడుగుతా ఉంది. సో ఫ్రెండ్ పైన ఫస్ట్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేస్తే కూడా మనకు ఇదవుతుంది. ఓకే, మేబీ రాజు సార్ ట్రై అవుట్ చేయలేదు అనుకుంటా. యూ కెన్ ట్రై సార్ అవుట్ ఇక్కడ. సార్ ఒక చిన్న సజెషన్ సార్. ఇప్పుడు మన చెప్పండి. గ్రూప్ లోనే కొంతమంది ఒక 10 మంది గ్రూప్ లోనే పెట్టారనుకోండి సార్, ఈ మెయిల్ మనం పంపినప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారు, వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చేసినట్టు మనకు వస్తుంది. విత్ ఇన్ అవర్ గ్రూప్ వీ నీడ్ నాట్ సెర్చ్ ఫర్ మోర్ మెయిల్ ఐడీస్. దట్ ఈస్ వన్ సజెషన్. సో మనకి వస్తుందో రావట్లేదు అనేది తెలియదు సార్, అదే చెక్ చేస్తున్నాం అంటే ఇక్కడ. వాళ్ళకైతే వస్తుంది.
మీకు రెగ్యులర్ గా వచ్చే 400 పాయింట్స్ మీకు వస్తాయి, ఓకేనా, దాంట్లో ఏం లేదు. బట్ ఇక్కడ మురళీ సార్కి 600 వచ్చాయి, ఆయనకి 400 వచ్చాయి. నాకు అదే డౌట్ వస్తుంది, ఏం డిఫరెంట్ గా చేస్తారని. యా. నా నా రెండు చేశాను సార్, నేను రెండు మీరు ఉంటే ఫస్ట్ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దాన్ని చేస్తే అది 300 సంథింగ్ వాడాను దాన్ని నేను, నాకు 560 క్రెడిట్ అయ్యాయి. మళ్ళీ సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి ఏమైంది? ఎగ్జిస్టింగ్ దాంట్లో మళ్ళీ కూడా క్రెడిట్ అయ్యాయి సార్. 300 ప్లస్ ఉండే మొన్న నేను వాడినప్పుడు, సో మళ్ళీ 160 సంథింగ్ యాడ్ అయ్యాయి సార్. 560 కనిపిస్తుంది ఓకే, ఎగ్జిస్టింగ్ దాంట్లో క్రెడిట్స్. యాడ్ అవుతున్నాయి. ఓకే, ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఎగ్జిస్టింగ్ దాంట్లో యాడ్ అవుతాయి అవ్వదో. రాజు సార్, మీకు ఎగ్జిస్టింగ్ దాంట్లో యాడ్ అయిందా? సార్ ఇప్పుడు నాది అర్థం అవుతలేదు సార్, అదే 400 ఉంది, నేను ఇంతకుముందు చూడలేదు రైట్, ఒక పని చేయండి జయనరేష్ సార్, మీరు ఆల్రెడీ గామా వాడుతున్నారు కదా, ఏదైతే వాడుతున్నారో ఆ అకౌంట్ నుంచి ఇప్పుడు నేను పెట్టిన రిఫరల్ లింక్ ఓపెన్ చేయండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్, లెట్స్ సీ. మీకు యాడ్ అవుతున్నాయా? బికాస్ రిఫర్ చేసినప్పుడే వస్తుంది, ఆల్రెడీ మీరు చేస్తారు కాబట్టి విల్ నాట్ కమ్ అండర్ రిఫరల్. సో యూస్ చేసుకోండి, ఇది నా సైడ్ నుంచి మీ అందరికి గిఫ్ట్ అన్నమాట. ఫ్రీ గామా ఇస్తున్నాను. యా, స్టార్టింగ్ చెప్పలేదు కావాలి, ఎవరికి రిసౌండ్ వస్తుంది. యా, స్టార్టింగ్ చెప్తే ఏమవుతుందంటే మీకున్న 10 సరిగ్గా జాగ్రత్తగా వాడాలన్నమాట. కరెక్ట్, ఇప్పుడు స్టార్టింగ్ మనకు ఓన్లీ కొన్నే ఉన్నప్పుడు మనం జాగ్రత్త వాడతాం కాబట్టి నేను అలా చెప్పాను. బట్ నౌ లాస్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ గామా. ఓకే, చాట్ జీపీటీలో రిఫరల్ లేదండి, మీరు డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. ఓకే, సో జనరేట్ సార్, ఫస్ట్ చెక్ మీ గామాలో ఎన్ని పాయింట్స్ ఉన్నా చెక్ చేయండి. దెన్ రిఫరల్ పెట్టినప్పుడు ఏమవుతుందో చూడండి, ఓకే, లేకపోతే అర్థం కాదు. సరే, ఇప్పుడు అందరు తీసుకెళ్ళి మన మెయిన్ గ్రూప్ లో పెట్టకండి సార్, ఓకేనా. అసైన్మెంట్ గ్రూప్ లో పెట్టండి కావాలంటే, బట్ మన మెయిన్ గ్రూప్ ని స్పామ్ చేయకండి. ఓకే సార్ ఒకసారి జస్ట్ డౌట్ సార్, రెఫర్ ఏ ఫ్రెండ్ దగ్గర క్లిక్ చేసిన కింద లింక్ వచ్చింది కదా సార్, అవును. దాని తర్వాత ఏం రావట్లేదండి సార్, అంటే నెక్స్ట్ వాట్ టు డూ? ఏం చేయొచ్చు సార్, రిఫరల్ లింక్ కదా, లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్కి పంపించాలంతే. ఓహో, షేర్ చేయాలా సార్, అంతేగా? ఎస్ సార్, సింపుల్ లాజిక్. మనకి వాళ్ళు సైన్ అప్ చేసుకుని మనకి పాయింట్స్ వస్తాయి, సో మన రెఫరల్ లింక్ వాళ్ళకి పంపించాలన్నమాట. ఓకే సార్. ఓకే సార్, గామాలో మనం రెఫర్ చేసిన మనకి వస్తాయి, వేరే వాళ్ళకి జస్ట్ 400 క్రెడిట్స్ మాత్రమే వస్తాయి. కరెక్ట్, బట్ ఎస్ ఆ లాజిక్ నాకు తెలుసు సార్, సుమన్ సార్. బట్ మురళీ సార్ కి 200 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చి అందుకోసం అడుగుతాను. యా, కరెక్ట్, సింపుల్, వాళ్ళకి వస్తాయి. జయనేష్ సార్, వాట్ ఈస్ అప్డేట్? అన్మ్యూట్. యూర్ ఆన్ మ్యూట్. అది ఎస్ యాక్చువల్ సార్, ఇప్పుడు చెప్పండి. లాగిన్ అయింది సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు అంతకుముందు లాగిన్ అయిందా? ఓకే 15 ఉండే. ఓకే, 15 ఉన్నాయి. ఓకే, మీకు యాక్చువల్లీ ఇప్పుడు కూడా 15 ఉండాలన్నమాట, అప్పుడు కరెక్ట్ పనిచేస్తుంది గామా. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఇప్పుడు గామా కదా, సో మీరు ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల ఏమి క్రెడిట్ అవ్వకూడదు, బట్ స్టిల్ లెట్స్ సీ. సో మన క్లాస్ వాళ్ళ గామాలో పాయింట్స్ ఎలా తెచ్చుకోవాలని కాదండి, మన క్లాస్ వాళ్ళ గామా నుంచి వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా. సో ఇంటికి వెళ్ళేసి అందరూ రెఫరల్ లింక్ క్లిక్ చేసి అసైన్మెంట్ అయిపోయిందని పెట్టకండి. అసైన్మెంట్ ఏంటి, మీ వెబ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సార్ ఒకసారి ఇది కూడా నాకు డౌట్ అడతారు. ఒకసారి నేను పెట్టాను, ఒకసారి చూస్తారా సార్? ఇంకేమైనా చేయాల్సి ఏం ఉంటుందా? సార్, మీరు ఏం చేస్తారు సార్? వెబ్సైట్ చేశాను సార్. యా, మీరు ఆగండి సార్, వెబ్సైట్ వాళ్ళు ఆగండి ఒక నిమిషం. ఓకే సార్ అంజిరెడ్డి యాక్చువల్లీ సార్, వేరే వెబ్సైట్కి ఒక్క నిమిషం. జయనరేష్ ప్లీజ్. జయనరేష్ సార్ ఒక్కరే మాట్లాడండి. యా, యాక్చువల్గా నేను వేరే మెయిల్కి ఐడి లాగిన్ అయ్యేసరికి 600 వచ్చాయి సార్. అది నేను మళ్ళీ ఒకసారి పాత ఐడికి వెళ్ళి లాగిన్ అవుతాను. సో కొత్త ఈమెయిల్ ఐడికి మీకు 600 నా లింక్ నుంచి ఓపెన్ చేస్తారా, రిఫరల్ లింక్? ఎస్ సార్. సో గాట్ ఇట్. సో 400 + 200 వస్తాయి అనమాట. సో 600 పాయింట్స్ వస్తాయి అంటే గ్రేట్. రాజు సార్ ఏం చేస్తారో నాకు తెలియదు. ఎస్ సార్, రాజు సార్ 600 వచ్చినాయి సార్. వాళ్ళు ఇందాక ఎందుకు సార్, అది అప్పటి నుంచి చెప్తే అయిపోతున్నాయి సార్, మొత్తం రీఫ్రెష్ అయిపోయాక చేసినాను సార్. లేదు సార్, మళ్ళీ రీఫ్రెష్ చేసినాను సార్ నేను. మళ్ళీ రిఫ్రెష్ చేస్తారు. ఓకే, ఆ, పర్ఫెక్ట్. సో 600 వచ్చాయి. ఈయన ఎవరు, 130 పాయింట్స్ అంట. యువర్ అకౌంట్ బ్యాలెన్స్. ఓకే, సో వాట్ ఈస్ యువర్ డౌట్ సార్? అంజిరెడ్డి గారు, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ అది గామాలో రెండు ఉన్నాయి సార్, ఎర్న్ 200 అండ్
రెఫరల్కి 200, 2 ఆప్షన్స్. అంటే రెఫరల్ చేసిన వాళ్ళకి వస్తుంది, కొత్తగా లాగిన్ అయిన వాళ్ళకి వస్తుంది. సో అది కరెక్ట్ లాజిక్. బట్ ఇందాక రాజు సార్కి 400 వచ్చాయన్నారు, మనకు డౌట్ అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు సో నార్మల్ గా మనం మీకు చేస్తే మనకి 400 వస్తాయి, కానీ ఎవరైనా రిఫర్ చేసినప్పుడు 4 + 2 600 వస్తాయి అనమాట. దట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? గుడ్ సైన్. సో చేసుకున్న వాళ్ళకి 600, మనకి 400, రైట్? దట్స్ ద లాజిక్. ఓకే. ఎస్ రాజు గారు. మీకు కూడా ఇప్పుడు పాయింట్స్ పెరిగినాయి సార్ గామాల? నాకు ఆల్రెడీ ఇందాకే రిఫ్రెష్ అయిపోయింది సార్, అప్పుడే పెరిగాయి. నాకు ఇంకా రావన్నమాట. 560 ఇస్ దేర్ ఫర్ మీ. అది కాదు సార్, ఇప్పుడు మన గ్రూప్ లో ఆల్మోస్ట్ ఒక 10 మళ్ళీ మెంబర్స్. నేను కూడా లాగిన్ అయ్యాను కదా సార్ మీ లింక్ నుండి. అరే ఇంతమంది చేసుకున్నారు కదా. ఓకే సార్, చేయకండి సార్, నాకు ఆల్రెడీ ప్రీమియం ఉంది, మీరు చేసిన వేస్ట్ అయిపోతుంది. ఓకే, నాకు 960 వచ్చాయి. 960 కనపడుతున్నాయి. సార్ అది రియల్ ఎస్టేట్ కి మీరు చేసిన కొన్ని గామాల ఇంకా క్యాన్వాల స్లైడ్స్ పంపిస్తారా సార్ నాకు? అంటే వాట్ స్లైడ్ యూ వాంట్? పీపీటీ లేకపోతే వెబ్సైట్ తో? కొన్ని పిక్చర్స్ చేశారు కదా సార్ మీరు, స్లైడ్స్. ఓకే, చేస్తాను పంపిస్తాను. అందరికి న్యాయం చేస్తుంది గామా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మ్యామ్. మీరందరూ మీ గ్రూప్స్ లో పెట్టేసాను సార్, అందరు గామా పెట్టేసాను. ఓకే, గామా పెట్టకండి. నేను చెప్తాను గామా ఎలా పెట్టాలంటే, ఎల్ఐసి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఐ హావ్ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ యూజింగ్ గామా అని పెట్టేసి ఒక పిపిటి పెట్టండి, జీవన్ ఉమంగ్. ఇలా చేయాలంటే మీరు గామాలో సైన్ అప్ అవ్వని పెట్టండి, కింద గామా లింక్ పెట్టండి, అప్పుడు వాళ్ళందరూ సైన్ అప్ అవుతారు, మీకు పాయింట్స్ వస్తాయి. ఓకే, టీచర్స్ ఉన్నారు అనుకోండి, ఆల్జీబ్రా పైన ఒక బ్యూటిఫుల్ పిపిటి యూజింగ్ గామా చేసానని పెట్టేసి, మీరు కూడా ఇలా చేయాలంటే కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయడానికి చెప్పండి, వాళ్ళు సైన్ అప్ చేసుకుంటారు. తప్ప ఏం లేదు, రైట్? ఇట్స్ విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్ ఆఫ్ us. లేకపోతే వాళ్ళు ఎప్పటికీ గామా నేర్చుకోరు. ఓకే, 10 పాయింట్స్ ఎవరిది? బక్కి శంకర్ సార్. ఎస్ సార్, రన్నింగ్ లో ఆన్ క్రెడిట్స్. ఓకే, రిఫరల్ లింక్ కాపీ చేయండి సార్. రిఫరల్ లింక్ కాపీ చేసి మీ ఎల్ఐసి గ్రూప్ లో పెట్టేసండి. ఓకే, ఒకసారి ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పెట్టండి, కింద గామా లింక్ పెట్టండి, డౌన్లోడ్ చేస్తారు. రేపు జీవన్ ఉత్సవ్ పీపీటీ పెట్టండి, గామా లింక్ పెట్టండి, మళ్ళీ డౌన్లోడ్ చేస్తారు. ఓకే రాజు సార్. ఎస్ సార్. సార్ ఒక్కసారి మళ్ళీ అది రిపీట్ చేస్తారా సార్? అదే లింక్ పంపించండి. ఏది రిఫరల్ లింక్ ఎట్లా తీసుకొని రావాలా? ఓకే, రిఫరల్ లింక్ ఎలా తీసుకొని రావాలి అంటే, మీకు టాప్ లో ఈ బటన్ ఉంటుందండి. ఓకే, మీకు పాయింట్స్ కనిపిస్తాయి మీ గామాలో టాప్ లో 760 or 960 వాట్ ఎవర్ పాయింట్స్ కనిపిస్తాయి. ఆ పాయింట్స్ పైన క్లిక్ చేయండి, చేస్తే రిఫర్ ఏ ఫ్రెండ్ అని చెప్పి మీకు కనపడుతుంది. అక్కడ నుంచి కింద కాపీ రిఫరల్ లింక్ అని ఉంటుంది, అది కాపీ చేయండి. ఓకే, కాపీ రిఫరల్ లింక్ అనేది కాపీ చేసి మీరు మీ ఫ్రెండ్ చాట్ బాక్స్ మీ వాట్సాప్ చాట్ బాక్స్ లో పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేస్తే మీకు పాయింట్స్ వస్తాయి. ఓకే, మోనికా యూస్ చేసే ఐడియా ఉన్న వాళ్ళు కూడా మోనికాలో కూడా పాయింట్స్ వస్తాయి. బట్ మోనికా కొంచెం కాంప్లెక్స్, మీరు ఏది పడితే క్లిక్ చేస్తే వేరే ఎటు వెళ్ళిపోతుంది, కాబట్టి నేను చెప్పలేదు అది. బట్ యూ కెన్ యూస్ దిస్ పార్ట్ గామా కాబట్టి సేఫ్ టు యూస్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, గామా ప్రీమియం కొన్నట్టుగా అంత హ్యాపీనెస్ కనపడుతుంది నాలో. దట్స్ గుడ్ థింగ్. మీరు చేయొచ్చు. నేను ముందు 20 స్లైడ్స్ కావాలంటే నేను ఏం చేస్తానంటే, 2 గామాస్ డౌన్లోడ్ చేయండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2 గామా పీపీటీస్ డౌన్లోడ్ చేసి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఉంది, రైట్? అక్కడ 2 కలిపేయచ్చు అనమాట. పవర్ పాయింట్ కలిసి 2 పీపీటీస్ కలిపేయచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ రిగార్డ్ అని చెప్పొచ్చు. అప్పుడు మీకు 18 స్లైడ్స్ పీపీటీ కూడా తయారవుతుంది. ఓకే, 18 స్లైడ్స్ కూడా తయారవుతుంది. సో బక్కి శంకర్ సార్, మీరు ట్రై అవుట్ చేయండి. ఓకే, మీరు ట్రై అవుట్ చేయండి. ఓకే, యా, సో ఫ్రీగా గామా వచ్చేస్తుంది. ఓకే, క్లియర్? చేస్తా సార్, ఈ రోజు వెబ్సైట్ క్రియేట్ చేసి పంపిస్తా సార్. వెబ్సైట్ పంపించండి. అండ్ ఈ పాయింట్స్ కూడా, పాయింట్స్ ఎలా తెచ్చుకోవాలో తెలిసిందా ఇప్పుడు? తెలిసింది సార్. సరే, సో మీరు సెకండ్ మెయిల్ ఓపెన్ చేద్దామంటే డైరెక్ట్ ఫస్ట్ ఉన్నదే ఓపెన్ అవుతుంది సార్. సో ఫస్ట్ మీరు లాగౌట్ చేయాలి మ్యామ్. పైన లాగౌట్ ఉందన్నమాట. ఓకే, మీ దగ్గర లాగౌట్ ఎక్కడ ఉంటుందంటే, మీరు ఫోన్ లో ఉన్నారు కదా, సో ఫోన్ లో పైన మీ ఫోటో ఉంది కదా, మీ ఫోటో పైన క్లిక్ చేయండి. అక్కడ అకౌంట్ సెట్టింగ్స్ ఇంగ్లీష్ లాగౌట్ వస్తుంది అన్నమాట. ఓకే సార్. ఓకే, పర్ఫెక్ట్. టు ద టాపిక్, బ్యాక్ టు ద టాపిక్. ఫస్ట్ గామాలో క్రియేట్ చేయండి అందరూ వెబ్ పేజ్, వాట్ ఎవర్ వెబ్ పేజ్. ఓకే, గామాలో మీ పని అయిపోయిన తర్వాత మాత్రమే కాన్వాలో వెళ్ళి ట్రై చేయండి. ఓకే, కాన్వా ఇప్పుడే ట్రై చేయకండి, ఫస్ట్ గామా ట్రై చేయండి. బికాస్ కాన్వా అనేది మనం వాడుతూనే ఉంటాం కాబట్టి దట్ వోంట్ బి అ ప్రాబ్లమ్. బట్ గామా కెన్ యాక్చువల్లీ క్రియేట్ బ్యూటిఫుల్ పీపీటీస్ కాబట్టి గామా ట్రై చేస్తే రేపు మనం వేరే చేస్తాం కదా, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకే, గామా దెన్ గో టు కాన్వా. ఇవాళ ఒక రోజు కొంచెం ఎక్కువ కష్టపడండి, గామా చేయండి, కాన్వా చేయండి, ఒక 2 రోజులు. ఓకే, సాటర్డేకి వెళ్ళాలని అయిపోతుంది కాబట్టి ఒక 2 days
మనం డీపర్ టాపిక్స్కి వెళ్తున్నాం కదా, ఇవన్నీ రావండి. ఓకే, ఒక వెబ్సైట్ చేయాలంటే 30,000 ఛార్జ్ చేస్తారు బయట. మనకేమో ఇప్పుడు మన మేడం అక్యుపంచర్ రిలేటెడ్ జగదీశ్వరి గారికి సింపుల్ గా చేసుకున్నారు, రైట్? కస్టమర్ వచ్చి అడగరు మీ డొమైన్ లో ఎందుకు గామా.com ఉందని ఎవరు అడగరు. క్లిక్ చేస్తే నాకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందా లేదా, అంతే, రైట్? వాళ్ళు హ్యాపీ అవుతారు, అరే ఈ మేడం కి వెబ్సైట్ కూడా ఉందంటే ఇవి చాలా ప్రొఫెషనల్ కదా, ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, కరెక్ట్? సింపుల్ గా నేను అక్యుపంచర్ చేస్తా అంటే ఒకలా ఉంటుంది, గూగుల్ రివ్యూస్ చదువు అంటే ఒకలా ఉంటుంది, బట్ మీకు ఒక వెబ్సైట్ వస్తే ఇంకోలా ఉంది, కరెక్ట్? మీరు ఒక టీచర్, నేను హోమ్ ట్యూషన్ చెప్తా అంటే ఒకలా ఉంటుంది, బట్ మీకంటే ఒక వెబ్సైట్ ఉంటే ఒకలా ఉంది, కరెక్ట్? ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. మనకి ఫ్రీగా ఏఐ నేర్పిస్తారు. మీరు వచ్చినారు కదా అందరు ఇక్కడికి, ఇది ఒక్కటి నేర్చుకోండి, మీరు ఇచ్చిన 1400 కి పైసా వసూలు అయిపోతుంది, ఈ ఒక్క సెషన్ తో పైసా వసూలు అయిపోతుంది. ఓకే, బికాస్ సింపుల్ వెబ్సైట్ చేసుకోవడం అంత ఈజీ కాదు, కరెక్ట్? ఎన్నో ఇయర్స్ నుంచి పీపుల్ ట్రై చేస్తూ ఉంటారు. మాకు ఎవరో చెప్పారు, మన ఇంపాక్ట్ లో ఒక మేడం ఉన్నారు, అగేస్ ఆంధ్ర నుంచి, తన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు. తన వెబ్సైట్ కోసం ఒక 50-60 వేలు ఇచ్చారనమాట. వాళ్ళు ఇప్పటికీ రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా, ఆమెకి ఇంకా వెబ్సైటే రాలేదన్నమాట. అలా ఇచ్చి లాక్ అయిపోయే కంటే సింపుల్ గా మన చేతి నుంచి చేసుకొని, మీకు బిజినెస్ చాలా ఎక్కువ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళేసి ఒక వెబ్సైట్ క్రియేషన్ కంపెనీకి వెళ్ళి అప్పుడు డీప్ గా చేయండి వెబ్సైట్. ఓకేనా? మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంత అవసరం లేదు కదా, యాజ్ ఆఫ్ నౌ చేసుకోండి, ఇలా ఫ్రీగా చేసుకోండి, ఎందుకని డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవడం. ఓకే, సో ఇలా ఫ్రీగా చేసుకోండి, ఫ్రీగా గామా వాడండి, ఫ్రీగా చాట్ జిపిటి వాడండి, సునో వాడండి. నిన్న మనం సునో ట్రిబ్యూట్ సాంగ్ పట్టాభిరామ్ సార్ కోసం సునో వాడి చేసాం అనమాట, రైట్? ఎవరు అందరు వచ్చేసి మాట్లాడారు, సార్ గురించి చెప్పారు, బట్ సునోను చేసినప్పుడు అది ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట, రైట్? అది ఎప్పటికీ వాళ్ళకి గుర్తుండిపోతుంది సాంగ్. సో వీఆర్ యూజింగ్ ఏఐ టు ద బెస్ట్. ఇమేజ్ చేయండి, వీడియోస్ చేయండి, చాట్ జిపిటి యూస్ చేయండి, ప్రెజెంటేషన్స్ చేయండి, దెన్ వెబ్సైట్స్ క్రియేట్ చేయండి, మీ సేల్స్ స్క్రిప్ట్ క్రియేట్ చేయండి, మార్కెటింగ్ కాంటెంట్ క్రియేట్ చేయండి, టీచింగ్ కాంటెంట్ క్రియేట్ చేయండి, కాన్వా కోడింగ్ తో నో కోడింగ్ గేమ్స్ క్రియేట్ చేయండి. ఇన్ని కూడా నేర్చుకుంటున్నాం అండి, అన్ని కూడా ఇన్ని నేర్చుకుంటున్నాం. 4th వీక్ అయినా కూడా లాస్ట్ వరకు ఇంతమంది ఉన్నామంటే పాలిటికల్ మాత్రమే ఉన్నారు ఇక్కడ, కరెక్ట్? సో మీరు చేయండి, అలా చేయండి. ఇది ఇన్వాల్యుబుల్ అండి. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇలాంటివి నేర్చుకోవడం చాలా కష్టం. ఓకే, సో వాట్ ఎవర్ యూఆర్ లెర్నింగ్, జస్ట్ గో అండ్ డూ ఇట్. మీకు మన ఈవెన్చువల్ గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ సండే ఆఫ్లైన్ వచ్చినప్పుడు మనం అక్కడ వెబ్సైట్ మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. ఒక చిన్న యాక్టివిటీ చేస్తాం సండే రోజు. ఆన్లైన్ చేసే వాళ్ళకి సండే వచ్చే వాళ్ళకి డిఫరెన్స్ ఏం లేదు. సో ఒకవేళ దూరం నుంచి రాని వాళ్ళు మిస్ అవుతున్నారని ఏం అనుకోకండి, నేను నా బెస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాను. సండే రోజు ఇంకా ఇవ్వడానికి ఏం లేదు. సండే రోజు నేను రివైజ్ చేపిస్తాను, పీపుల్ వచ్చి కలుస్తామని చెప్పారు కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు డూ ఒక ర్యాపిడ్ క్రాష్ కోర్స్ కన్నా రివిజన్ చేస్తాం. నేను 8:30 to 5:30 నా మల్కాజ్గిరి లయన్స్ క్లబ్ ఉంది కాబట్టి మనం లయన్స్ క్లబ్ పైన చేస్తాం యాక్టివిటీ. ఓకే, బట్ అందరూ సాటర్డే వరకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్ చేయండి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయాలి. ఓకే, ఎల్పీ వరకు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే, క్లియర్, పర్ఫెక్ట్. ఎస్, సండే కోసం ఓటింగ్ చాలా మంది వేస్తారు, ఇంకా ఎవరు రిజిస్టర్ చేసుకోలేదు. రిజిస్టర్ చేసుకోండి, మనం ఆ హాల్ కి వాడిని పే చేయాలన్నమాట. సో 25 to 27 పీపుల్ ఎవరైతే చేశారో రిజిస్ట్రేషన్ ఇమీడియట్ గా చేసుకోండి. ఎలా చేసుకోవాలి? నా ఫోన్ పే, గూగుల్ పేకి 900 పే చేయండి. అక్కడ నేనేం డబ్బులు తీసుకోవట్లేదు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ పెడుతున్నాం, హాల్ కాస్ట్, సర్టిఫికేట్ అన్ని కలిపి చేస్తాం. ఓకే, 900 కి ఎక్కడ ఇవ్వరు హైదరాబాద్ లో. మరి మినర్వాలో చేస్తే ఓన్లీ లంచ్ కి ఒకదానికి 900 ట్యాక్సెస్ చార్జ్ చేస్తారు, బట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, హైటీ, హాల్ అన్ని కలిపి ఇస్తాం అనమాట, సౌండ్ సిస్టమ్. ఓకే, అది ద లోయెస్ట్ పాసిబుల్ ఇన్ హైదరాబాద్ వీఆర్ డూయింగ్. బ్రేక్ఫాస్ట్ కడౌన్ చేసామంటే కంపల్సరీ వద్దన్నారు, వచ్చిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వాలని చెప్పారు. సో బ్రేక్ఫాస్ట్ అన్ని కలిపి చేస్తాం. ఓకే, ఆఫ్లైన్ అందరు కూడా రిజిస్టర్ చేసుకోండి. 1400 రూపీస్ అదే కరెక్ట్. సో ఎక్కడైనా కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ పెట్టాలంటే 1400 పడుతుంది. నేను ఐబిఎన్ డైరెక్టర్ అనమాట. ఐబిఎన్ మీటింగ్ మనం ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర చేస్తే 500 రూపీస్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చార్జ్ చేస్తారు. 3000 సౌండ్ సిస్టమ్ ప్లస్ ప్రొజెక్టర్. ఓకే, ఒక 30 మంది వస్తే మళ్ళీ 100 రూపాయలు సౌండ్ సిస్టమ్ కి ఎక్స్ట్రా, అంటే 600 రూపీస్ చార్జ్ చేస్తాం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్లస్ సౌండ్ సిస్టమ్ కి. మళ్ళీ అక్కడ చీఫ్ గెస్ట్ ఏదో ఒకటి బొకే ఇవన్నీ ఇవ్వాలి కదా, బ్యానర్ ఇవన్నీ కలిపితే ఒక 50. సో అరౌండ్ 600 to 650 చార్జ్ చేస్తాం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కి మాత్రమే. అక్కడే లంచ్ వచ్చేసి 950 ప్లస్ టాక్సెస్. లాస్ట్ టైం అడిగాము బ్రేక్ఫాస్ట్, సారీ లంచ్ ప్లస్ హైటీ వచ్చేసి 1250 చెప్పారన్నమాట వాళ్ళు. సో 1250కి మనకి సెట్ అవుతుంది కాబట్టి పెట్టలేదు. బట్ లయన్స్ నా క్లబ్ పేరు పైన ఇవన్నీ ఉన్నాయి, కంపల్సరీ గవర్నర్ కాబట్టి వీఆర్ గెటింగ్ ఇట్ దట్ కాస్ట్. ఓకే, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కలిపి చేస్తాం. సో అందరూ వాట్ ఎవర్ పీపుల్ వస్తాం అనుకున్నారో రాండి అండ్ రిజిస్టర్ చేసుకోండి. ఓకే, దట్స్ వన్ థింగ్. ఎస్, లయన్స్ లో కూడా జాయిన్ అవుతామని చెప్పేసి కొంతమంది చెప్పారు. లయన్స్ లో జాయిన్ అవుతామని వాళ్ళందరూ ఒకసారి పర్సనల్ గా టెక్స్ట్ చేయండి. ఓకే, థర్డ్ టర్మ్ స్టార్ట్ అయింది కంపల్సరీ. ఇప్పుడు లయన్స్ గవర్నర్ అనమాట, కంపల్సరీ లయన్స్ గవర్నర్, కంపల్సరీ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూషన్ రామకృష్ణ మఠ్ లో సమ్ 25 years బ్యాక్
స్పోకెన్ ఇంగ్లీష్ అక్కడ స్టార్ట్ చేశారు జర్నీ. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఇంపాక్ట్ తీసుకొచ్చారు. జేసీఐలో అన్ని లెవెల్స్ టచ్ చేశారు. లయన్స్ లో స్టెప్ బై స్టెప్ వెళ్తూ 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 ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ బికేమ్ గవర్నర్. నెక్స్ట్ 1 year ఇట్ వుడ్ బి గోల్డెన్ పీరియడ్ ఫర్ లయన్స్ అనమాట. 320H రామ్ రాజ్యం అంటారు కదా, దట్ వుడ్ బి సేమ్ అనమాట. అంటే కంపల్సరీ ఎక్కడ ఎంటర్ అయినా కూడా ఆయన తగ్గేదే లే కేటగిరీలో వెళ్తారు అనమాట. ఎక్కడ కూడా నార్మల్ గా వెళ్ళారు, అవుట్ స్టాండింగ్ కేటగిరీలో మాత్రమే వెళ్తారు. సో ఇలాంటి గోల్డెన్ పీరియడ్ లో కంపల్సరీ ట్రావెల్ చేయొచ్చు. సో ఈజ్ ఆర్ గవర్నర్. మల్టిపుల్ థింగ్స్ వర్క్ చేస్తారు అనమాట ఆయన. ఆల్రెడీ నేను లాస్ట్ టైం జాయిన్ అవుతా అంటే నేను ఆపాను అనమాట వాళ్ళకి, కంపల్సరీ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు కంబ్యాక్ అని. సో సర్ది స్టార్ట్ అయిపోయింది, జూలైలోనే స్టార్ట్ అయింది, మొన్నే స్టార్ట్ అయింది. వాట్ ఈస్ కంపల్సరీ లయన్ క్లబ్ నేమ్? కంపల్సరీ లయన్ క్లబ్ లేదు, మొత్తం ఇప్పుడు 320H మొత్తం కంపల్సరీ అనమాట. ఓకేనా, 320H మొత్తం కంపల్సరీ అండి. ఓకే, అంటే కంప్లీట్ డిస్ట్రిక్ట్ మొత్తానికి, అంటే సార్ కింద ఒక 60 క్లబ్స్ ఉన్నాయి సార్. ఓకే, సార్ కింద ఒక 60 క్లబ్స్ ఉన్నాయి అనమాట. బట్ సార్ ఏంటి అంటే ఈ ఏఐ నుంచి సపరేట్ క్లబ్ తయారు చేద్దామని చెప్పారు అనమాట. సో ఎక్స్క్లూజివ్ టు ఏఐ పీపుల్. సో మనం అది ప్లాన్ చేస్తాం. ప్రెసిడెంట్ కూడా నేను ఉండను, ఆల్రెడీ నేను ప్రెసిడెంట్ వేరే క్లబ్ ఉన్నాను, దాని నుంచి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ క్లబ్ నుంచి, సారీ మన ఏఐ నుంచే ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ 1, వైస్ ప్రెసిడెంట్ 2. సో మొత్తం మన వాళ్ళే ఉంటారు అనమాట. ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తారు. మేబీ ఆయన కలుస్తారు కూడా మనకు ఆన్లైన్ లో. ఓకే, నాకు ఒక్కసారి పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి, నేను ఒక జూమ్ మీటింగ్ పెట్టేసి వాట్ ఎవర్ ఎగ్జాక్ట్ ఇట్ ఇస్ చెప్తాయి. మన నుంచే లీడర్షిప్ కూడా తీసుకుందాం. ఓకే, నేనే డెఫినెట్ గా సపోర్ట్ చేశాను, బట్ కంపల్సరీ సార్ నన్ను వద్దని చెప్పారనమాట. మన వాళ్ళే లీడర్స్ ఉండాలన్నమాట. ఓకే, మన ఏ గ్రూప్ లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళే లీడర్స్ ఉండాలని చెప్పేసి చెప్పారు. వర్కింగ్ కూడా ఏంటి అంటే అక్కడ ఉండే 60 క్లబ్స్ కి మనకి తేడా ఏంటంటే ఏఐ పవర్డ్ క్లబ్స్ అని ఉంటాయి. యూఆర్ ట్రైంగ్ టు యాడ్ ఫ్యూ అదర్ ఏఐ థింగ్స్ యాజ్ వెల్. ఓకే, కొంచెం ఏఐలో అడ్వాన్స్ థింగ్స్ ఏమైనా యాడ్ చేయొచ్చా అని కూడా చూస్తాం. మల్టిపుల్ థింగ్స్ పైన వర్క్ చేస్తాం. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. సో ఎస్, ఏఐ పీపుల్ అందరికి కూడా వీ హ్యావ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. 20 people కి ఛాన్స్ ఉంటుంది. ఎస్, ఓన్లీ ఫర్ 20 people. ఒక క్లబ్ మనం 20 people తో స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో ఫస్ట్ 20 people కి వీ కెన్ గో ఫార్వర్డ్ విత్ దాట్. సండే వచ్చినప్పుడు షేర్ చేస్తాం. ఎస్, సార్ కూడా మేబీ ఒక జూమ్ మీటింగ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, నేను చెప్తాను ఎప్పుడైతే ఉంటుందో. సో యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ పీపుల్ అండ్ అదర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ నాకు ఒకసారి పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. ఓకే, జేనర్ ఇస్తుంది మీ డౌట్ చెప్పండి. ఇవాళ హోంవర్క్ వచ్చేసి క్రియేట్ చేసుకొని రావాలి అందరు కూడా. ఏం క్రియేట్ చేయాలి? అందరికి రిఫరల్ పంపించేసి ఒక 1000 points చేసుకొని రావాలి. కరెక్ట్, అదే నా హోంవర్క్. అదే అయితే ఒకసారి మనం టైప్ చేయండి. నో సార్, మన రిఫరల్ వెబ్సైట్ కామెంట్స్ లో పెట్టాలి. కామెంట్స్ మీరు అట్లా చెప్పేస్తే వేరే వాళ్ళకి తెలిసిపోతారు. కామెంట్స్ లో పెట్టాలి. కరెక్ట్, పర్ఫెక్ట్, యాదగిరి కదా, వండర్ఫుల్. క్లాప్స్ అందరు, వీళ్ళకి అందరికి క్లాప్స్ కొట్టాలి. హోంవర్క్ ఏంటంటే మన రిఫరల్ లింక్ అందరికి పంపించేసి 1000 points తీసుకొని రావాలి. ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. 1 టైప్ చేశారు, గ్రేట్. అది కాదండి మన వెబ్సైట్ క్రియేషన్ చేయడం మన హోంవర్క్ అనమాట. ఓకే, అది కూడా చేయండి, అది మీ పర్సనల్ థింగ్. కరెక్ట్, ఒక 5 మందికి రిఫర్ చేయండి చాలండి, చాలా అయిపోతుంది. ఓకే, మీకు గుడ్ 25 PPTs క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, 5 people కి రిఫర్ చేస్తే. ఇమేజెస్ గామా నుంచి చేయకండి. ఎస్, మల్లికార్జున్ గారు, జగదీశ్వరి గారు అందరూ, నా నెంబర్ ఉంది కదా, నా నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు లయన్స్ ఎవరికి డౌట్స్ ఉన్నా కూడా 8074464211 ఆ నెంబర్కి టెక్స్ట్ చేయండి. నేను ఒకసారి అందరికి కలిపి జూమ్ మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ కంపల్సరీ హైరార్కీలో ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతారో నేనే మాట్లాడతాను. ఓకే, వెబ్సైట్ క్రియేట్ చేయండి. అందరు కూడా వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఏ వెబ్సైట్ క్రియేట్ చేయాలి? మళ్ళీ స్నేహితులా చేయకండి, ఏఐ ఫ్యూచర్ అని చెప్పేసి క్రియేట్ చేయకండి, అది మనకు అవసరం లేదు. మీ జాబ్, మీ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయండి. ఏ రమేష్ గారు రిసీవ్డ్ 400 points. గ్రేట్ గ్రేట్ అండి, గ్రేట్. రిసీవ్డ్ 400 points. గ్రేట్, ఇద్దరు రిజిస్టర్ చేసుకున్నారు. ఓకే, పంపిస్తాను. ఓకే, ఇవాళ మీకు ఇది కూడా హోంవర్క్. ఓకే, హోంవర్క్ ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ చేస్తున్నారో మీరు మొబైల్లో రికార్డ్ చేసి పెట్టండి. స్క్రీన్ రికార్డింగ్ తెలుసు కదా, స్క్రీన్ రికార్డ్ చేసి గామాలో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో మీరే రికార్డ్ చేసి పెట్టండి. ఓకే, మీకు ఆ టీచింగ్ కూడా అలవాటు అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎక్కడ ఉన్నారో మీరు మీ పీపుల్ కి టీచ్ చేయొచ్చు. ఓకే, సార్ ఇక్కడ నుంచి టీచింగ్ సైడ్ కూడా వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రమేష్ గారు, సార్, ఇది మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు, బట్ ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ గురించి కొంచెం నాకు తెలియదు సార్. మొబైల్ చేయండి సార్, ల్యాప్టాప్ లో చేయకండి, ఎందుకంటే వీళ్ళకి ల్యాప్టాప్స్ లేదు చాలా మంది. ఫైన్. ఇఫ్ ఐ వాంట్ టు డూ దాట్, వాట్ ఐ హావ్ టు డూ? ఓకే, నార్మల్లీ హౌ ఐ రికార్డ్ ఇస్ ఐ please. యూస్ జూమ్ అండి. జూమ్ యూస్ చేసి రికార్డ్ చేస్తాను అనమాట. ఓకే, సార్ నాకు తెలుసు సార్, నార్మల్ గా రికార్డ్ చేయాలంటే విండోస్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేస్తే సార్ చాలు సార్ మనకి.
ఆప్షన్స్ వచ్చేస్తాయి. Windows Shift S. Okay. Yes. Windows Windows Shift S. S. Yeah, perfect. Yes. Yeah. Yeah, right. Okay. So yes, you can write out, but Thank best you. option would be Zoom లోకి వెళ్ళేసి రికార్డ్ క్లిక్ చేయండి. సో జూమ్ లో మీకు రికార్డింగ్స్ స్టోర్ అయి ఉంటుంది. అదర్వైజ్ యూ కెన్ ట్రై దట్ Right. వే. ఓకే. ఇంకా Fine, మల్టిపుల్ fine. అదర్ Thank టూల్స్ you. ఉన్నాయి. నేను యాజ్ ఆఫ్ నో అయితే టూల్స్ వాడతాను. నేను డైరెక్ట్ గా స్క్రీన్ రికార్డ్ చేయను, టూల్స్ యూస్ చేస్తాను. సార్ వీ ఇది హావ్ సంథింగ్ కాల్ అస్ ఓపస్ అని చెప్పేసి ఒక టూల్ అనమాట, వెరీ ఫేమస్ ఫర్ దాట్. అదర్వైజ్ మీరు డైరెక్ట్ గా లేఅవుట్ చేయొచ్చు. ఎస్, మొబైల్లో చేయండి. ఎస్, మొబైల్లో చేస్తే ఏంటంటే ఇప్పుడు డౌట్ అడిగారు కదా, వాళ్ళకి ఆ టాపిక్ కవర్ అయిపోతుంది మొబైల్లో చేస్తే. ఓకే. యా, బెస్ట్ రికార్డ్ చేసిన వావ్ బక్కీ శంకర్ సార్ గ్రేట్ 210 పాయింట్స్ వచ్చేసాయి. వండర్ఫుల్. ఓకే, పర్ఫెక్ట్. సో అలా పాయింట్స్ తెచ్చుకోండి. ఓకే, రైట్. క్వశ్చన్స్ ఎస్ జేఎన్ఆర్ఎస్ సార్. క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సారీ ఫర్ టేకింగ్ డిలే అయిపోయింది ఒక 10 minutes, బట్ యా, ఎస్ సార్. క్వశ్చన్స్ ఉన్న ఇదే వాళ్ళు ఇప్పుడు ఉండండి, నాకు మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది వెబ్ పేజ్ తయారు చేస్తాం కదా సార్. యా, చేసేందుకు మనకు లింక్ పెట్టారు కదా కామెంట్ బాక్స్లో. ఇప్పుడు మనకు లింక్ అనేది మనం ప్రొవైడ్ చేయడం అనేది ఇదే లింకా, లేకపోతే మనకు జీమెయిల్ లాగా gmail.com web.com అనేది వస్తుందా సార్? ఆ పబ్లిష్ సైట్ కొట్టినప్పుడు మీకు లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ పెడితేనే అది ఓపెన్ అవుతుంది అందరికి. ఓకే ఓకే సార్. gmail.com ఉండదు, gama.com వస్తుంది. ఎందుకంటే గామా చేస్తుంది కాబట్టి. మీ ఓన్ గా మీ పేరే రావాలంటే అక్కడ వెళ్ళేసి డొమైన్ కొనుక్కోవాలి. గోడాడి ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ డొమైన్ కొనుక్కొని చేసుకోవచ్చు. నేను రేపు చూపిస్తాను డొమైన్ ఎట్లా కొనుక్కోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో డొమైన్ ఏం కొనుక్కోకండి, ఫ్రీ ఇచ్చిన గామనే వాడుకోండి. డొమైన్ యాక్చువల్గా కొంటే ఏమవుతుందంటే ఇప్పుడు నరేష్.com నరేష్, ఇప్పుడు నాది ఉంది impact.unstoppable అని వస్తుంది అనమాట. ఆ డొమైన్ నాకు అరౌండ్ సంవత్సరానికి 5,000 ఏమో పడుతుంది అనమాట. సో నాకు అది impact.unstoppable ఉంటుంది అనమాట అట్లా. బట్ ఇప్పుడు ఏమవుతుంది, గామా.com అని వస్తుంది. కరెక్ట్. సో గామా.com అని వస్తుంది, బట్ గామా కావద్దు అంటే డొమైన్ కొనుక్కోవాలి. అంటే ఇటు వెబ్ క్రియేషన్ చేసిన దాంట్లో కింద కింద ఇన్ఫో ఎడ్ది jnrs.web.com అనే విధంగా ఉంది. అందుకే డౌట్ వచ్చింది సార్. అది మరి అంటే ఎక్కడ ఇంటిమేషన్. ఉంది సార్? ఒకసారి పంపండి నాకు, అది ఇంకో పంపండి. ఓకే సార్. ఎస్, శ్రీరామ్ సార్. నమస్తే అండి. ఎస్ సార్, నమస్కారం. ఆ, ఆ, ఇప్పుడు ఫ్లో చార్ట్స్ అవి ఎలా చేసుకోవచ్చండి? ఏదన్నా ఉందా దానికి? నోట్బుక్ వెళ్ళాం, ప్రాసెస్ ఫ్లో నోట్బుక్ వెళ్ళాం చార్ట్స్ అటెండ్ విత్ అయ్యారా మీరు? యానిమేషన్స్ మీరు అటెండ్ నోట్బుక్ వెళ్ళాం అయ్యాను. అటెండ్ అయ్యారా? సో నోట్బుక్ వెళ్ళంలో ఫ్లో ఎస్ సార్. చార్ట్స్ చేసుకోవచ్చు సార్. యా. ఓకే. అందులో ఒక ప్రాజెక్ట్ నాది ఆఫీస్ది చేశానండి. చేస్తే మా మేనేజర్ వావ్ అనే కామెంట్ ఇచ్చిందండి. ఓ సూపర్ సార్. సో సేమ్ థింగ్ ఓకే అది తీసుకొచ్చేసి ఫ్లో చార్ట్స్ లాగా యూ కెన్ యూస్ గామా యాజ్ వెల్. ఓకే, గామా కూడా ఓకే వాడచ్చు. గామా ఏంటంటే మోర్ ఆఫ్ డిజిటల్ కాంటెంట్ ఉంటుంది. మీకు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఐడియా ఉంది కదా. అవును అవును. ఎస్. What you can do with your gamma is with your gamma you can only create 8 slides. Okay, so you have to create 2 gammas. Okay, after creating 2 ఓకే gammas, ఫైల్ వెళ్ళేసి ఓపెన్ చేయండి. ఒక ఓకే. PPT 8 slides వస్తుంది కదా, ఇంకో విండోలో 8 slides వస్తుంది. ఓకే, కాపీ ఓకే దట్ స్లైడ్ 9 స్లైడ్ లో పెట్టేసింది, కాపీ ఓకే 10 స్లైడ్, కాపీ 11 స్లైడ్. సో 2 PPTs మర్జ్ చేయొచ్చు అలా కూడా. సో అప్పుడు మీరు ఓకే గామా ప్రీమియం వాడాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ ఓకే. దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ క్రియేట్ 18 స్లైడ్స్ కూడా, 18 or 24. ఓకే, నాకు ఐ యూస్ టూ మెనీ పీపీటీస్ కాబట్టి ఐ టేకెన్ ప్రెసెంట్ ప్రీమియం. బట్ అదర్వైజ్ ఓకే 2 or 3 పీపీటీస్ తయారు చేసి ఆ 3 కలిపేసారు అనుకోండి, ఒక పీపీటీ అయిపోతుంది. అది మీరు ప్రెసెంట్ ఓకే చేసుకోవచ్చు ఫ్రీగా కూడా. యూ కెన్ బ్రేక్ దట్ లిమిట్. చాలా మందికి అది తెలియదు అనమాట పాయింట్, అలా కూడా ఓకే చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అంటే ఇది ఇప్పుడు ఎస్, ఫ్లో చార్ట్స్ యానిమేషన్ తోటి రావాలి అంటే ఏది వాడచ్చు కరెక్ట్? అంటే వాట్ కైండ్ ఆఫ్ యానిమేషన్ యూ వాంట్ సార్ అంటే అర్థం కాలేదు నాకు. అంటే ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాత రెండో ప్రాసెస్ వెళ్తుంటే యారోస్ మూవ్ అవుతున్నట్టు. ఓకే, 1 minute. ఓకే, నేను చెక్ చేస్తాను సార్ ఒకటి. ఓకే. సరే సార్. ఓకే సార్. ఎస్ సార్, నెక్స్ట్ క్వశ్చన్. అంతే సార్. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. పర్సన్ ఏదైనా క్వశ్చన్ సార్ ఇప్పుడు నాకు వెబ్ పేజ్ క్రియేట్ చేశారు కదా, నేను మళ్ళీ చేసుకోవచ్చా? చేయొచ్చు మ్యామ్.
చేసింది నేను కదా, మీరు చేసుకోవచ్చు ఇంకా. ఓకే. ఇక్కడ ఎవరి దాని నుంచి చేసాం, నా ప్రొఫైల్ నుంచి చేశాను కదా. సో నా అకౌంట్ లో మీ వెబ్సైట్, మీ డొమైన్ ఏం వాడలే కదా. అంటే ఇప్పుడు మీ పేరు పైన ఒకటి కొన్నాం అనుకోండి డొమైన్, ఇప్పుడు jagdishwari.com అని కొంటే jagdishwari.com లో ఒకటే వస్తుంది. బట్ ఇప్పుడు నేను 100 చేస్తున్నా ఏం కదనమాట, 100 డిఫరెంట్ ఐడీస్ వస్తాయి అనమాట గామాలో. మనం ఓకే. అది అన్లెస్ అంటే అది కొనే వరకు అప్పుడు ఏం కాదు ప్రాబ్లమ్. ఓకే. నెక్స్ట్ ఇందాక సార్ బాలకృష్ణ గామాలో సార్, ఎస్. ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి, మీకు డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. సో బాలకృష్ణ సార్, ఎస్ సార్. ఎందుకంటే పైన ఆల్రెడీ హ్యాండ్ రైస్ చేస్తున్నారు పీపుల్. సార్ నా డౌట్ అంటే ఫ్లో చార్ట్ కాకుండా టీ స్ట్రక్చర్ ఉండేది కదా సార్. టీ స్ట్రక్చర్ ఒక 5-6 లేయర్స్ ఉంటాయి. అంటే దాని కింద ఒక ఇద్దరు, మళ్ళీ దీని కింద అలా ముగ్గురు, అలాంటిది తయారు చేయడానికి ఏమైనా ఉందా సార్? విమ్సికల్ మనం చూసాం కదా సార్, విమ్సికల్ చేసుకోవచ్చు. బట్ విమ్సికల్ ప్రీమియంకి వెళ్ళాల్సి వస్తుంది తర్వాత. ఈవెన్ ఇప్పుడు ఇందాక అంటే సార్ అన్నారు కదా, అక్కడ కూడా ఆ, విమ్సికల్ వెళ్ళొచ్చు. శ్రీరామ్ సార్, విమ్సికల్ ఆల్సో ఇక్కడ డ్రై ప్రీమియం ఉంటుంది అనమాట, ఫ్రీలో కొన్నే ఉంటాయి. అంటే ఫ్రీలో అసలు వచ్చిద్దా సార్ కొన్నన్నా? ఎస్ సార్, ఫ్రీలో వస్తుంది, 1 or 2 వస్తుంది. బట్ స్టిల్ మీరు అన్న స్ట్రక్చర్కి వెళ్ళాలంటే ప్రీమియంకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు విమ్సికల్ ఇప్పటివరకు వాడకపోతే వెళ్ళి ట్రై చేస్తారు. విమ్సికల్ లో ఓన్లీ ఫ్లో చార్ట్ కాదు, టీ అని కాదనమాట, అలా 100 ఉంటాయి. విమ్సికల్ పని అదనమాట, విమ్సికల్ మొత్తం ఫ్లో చార్ట్స్ రిలేటెడ్ అనమాట. ఓకే ఓకే ఓకే. వాడలేదు సార్, అది ఇంతవరకు అది ఓపెన్ చేయలేదు. ట్రై చేయండి. ఈ రోజు నేను ఒక టీ స్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన పని ఉంది ఆఫీస్లో, అందుకోసమని డౌట్ వచ్చింది. చేయొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్, హ్యాపీ మార్నింగ్ సార్. సార్ గామోలోకి వెళ్ళి ఈవీ ప్లస్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అని కొడితే వస్తుందా సార్ నాకు పీపీటీ? అది అందులోకి వెళ్ళిన తర్వాత అది సార్ అక్కడ వెబ్సైట్ సింపుల్ సార్ ఈవీ ప్లస్ వెల్నెస్ వాయిస్. క్రియేట్ వెబ్సైట్ ఆన్ వాట్ ఎవర్. ఓకే, ఓకే ఒక నిమిషం. ఇప్పుడు వినపడుతుందా సార్ వాయిస్? ఎస్ సార్, లైట్ గా వినిపించట్లేదా? లైట్ గా. ఓకే సార్, నో సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా ఇప్పుడు? ఓకే సార్. నాది బ్లూటూత్ లో ఛార్జింగ్ అయిపోయింది, అదే పోయింది. సో ఎస్ సార్, క్రియేటివ్ వెబ్సైట్ ఆన్ ఈవీ ప్లస్ వెల్నెస్ అని చెప్పండి, వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి బెస్ట్ థింగ్ ఏంటంటే చాట్ జీపీటీకి వెళ్ళేసి ఐ వాంట్ టు క్రియేట్ వెబ్సైట్ ఆన్ ఈవీ ప్లస్ వాట్ ఎవర్ వెల్నెస్ ప్రొడక్ట్స్, గివ్ మీ అ ప్రోమో ఫర్ ప్రాంప్ట్ ఫర్ వెబ్సైట్ క్రియేషన్ అని చెప్తే పెద్ద ప్రాంప్ట్ వస్తుంది సార్. దాంట్లో ఒక 5 lines కాపీ అండి, గామాలు ఎంత సరిపోతుందో అంత ఇవ్వండి, దాని బేస్ పైన కూడా వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇంకా క్లియర్. బట్ గామాలు ఏంటంటే టూ మచ్ ఆఫ్ లైన్స్ పట్టవు అనమాట ప్రాంప్ట్ లో, కొంచెమే పడుతుంది కాబట్టి అలా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. ఇందాక ఎవరు ఏమో అడిగారు. నెక్స్ట్ యాదగిరి సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను సార్ గామాలో, ఓకే వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు డైలీ అప్డేట్స్ వెబ్సైట్ లో పెట్టాలంటే ఏం చేయాలి సార్? మరి అది పబ్లిష్ చేస్తే వేరే వాళ్ళు చూస్తారు కదా సార్. ఎస్ దాంట్లో డైలీ ఎడిటింగ్ రాదు సార్. డైలీ అప్డేట్స్ మనం ఏమైనా పెట్టాలనుకుంటే ఇలా అని. డైలీ పెట్టాలంటే ఐ గెస్ ప్రీమియం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే సార్. ఎందుకంటే రోజు ఎడిట్ చేయడానికి మనకి ఫ్రీ వర్షన్ లో రాదు అట్లా. ఓకే ఓకే సార్. మీకు పాయింట్స్ అయిపోతాయి కదా, సో ప్రీమియం తీసుకొని చేయాలి. ఏదైనా కాదు, ఎనీ దాంట్లో 10 వెబ్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రీమియం వాడాలి. ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఇవన్నీ వన్ షాట్, కరెక్ట్? ఇఫ్ యూ వాంట్ మల్టిపుల్ షార్ట్స్ ప్రీమియంకి వెళ్ళాలి, బికాస్ అంత పెద్ద వెబ్సైట్ ఇచ్చేసి వాళ్ళు అన్ని ఎడిటింగ్ అవన్నీ ఇవ్వలేరు సార్. సో డైలీ కావాలంటే యూ కెన్ యూజ్ దట్. అండ్ ఎస్ సార్, నెక్స్ట్ పర్సన్. సార్ ఎస్ సార్, ఇది గామాలో మనము పీపీటీ ప్రెజెంటేషన్ కు సంబంధించి ఓన్లీ 8 slides ఏమో చూపిస్తా ఉంది కదా సార్. కొంచెం స్లైడ్స్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎక్కువ కావాలంటే మనం ప్రీమియం తీసుకోవాలి సార్. ఫ్రీ వర్షన్ లో 8 slides వస్తాయి అనమాట. అట్లా 8 తీసుకొని దాన్ని మర్జ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కలిసి మర్జ్ చేయాలి సార్. ఓకే ఓకే. మర్జింగ్ అనేది సింపుల్ సార్. ఒకటేసారి మీరు ఆ 3 ఓపెన్ చేయండి, 3 పీపీటీస్ పవర్ పాయింట్ లో ఓపెన్ చేయండి.
ఒక దాంట్లో 8 వస్తాయి కదా, కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, కాపీ స్లైడ్ అని ఉంటుంది. జస్ట్ మీరు రైట్ క్లిక్ చేస్తే కాపీ స్లైడ్ ఉంటుంది. కాపీ చేసి ఫస్ట్ దాంట్లో వచ్చి 9th స్లైడ్ ఓపెన్ చేసి పేస్ట్ అని క్లిక్ చేయండి. అది ఇక్కడ పేస్ట్ అవుతుంది. అట్లా ఒక్కొక్కటి పేస్ట్ చేస్తే వెళ్ళిపోవచ్చు. ఈవెన్ మర్జింగ్ ఉంటుంది, బట్ మీకు మర్జింగ్ ఉంటే చేయండి. బట్ సింప్లెస్ట్ ఏంటంటే ఇట్లా కాపీ పేస్ట్ ఓకే ఓకే ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. శంకర్ సార్, బక్కి శంకర్ సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. యా సార్ ఎల్ఐసిలో ప్రమోట్ చేసుకోవడానికి సార్ ఒక 30 seconds మన యానిమేషన్ వీడియోస్ ఏ సైట్ లో చేసుకుంటే బాగా వస్తాయి సార్? అంటే ఏం యానిమేషన్ వీడియో కావాలి సార్ మీకు? అంటే మన ఏఐ సార్, ఎనీ ఎనీ యానిమేషన్ ఎల్ఐసి కోసం ప్రమోట్ చేసుకోవడానికి. మీకు ఇది పనిచేస్తుందా హెడ్రా? నేను చూడలేదు సార్ హెడ్రా హెడ్రా ఇప్పటివరకు. ఎందుకు? హెడ్రా వేయండి, మనకి చెప్పించాను కదా సార్, దాని పేరేంటి? హేజన్ 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 లో చేసుకోవచ్చు కదా, మీ అవతార్ వీడియోస్ చేసుకోవచ్చు. 2 ఈమెయిల్ ఐడీస్ ఉంటే హేజన్ లో 10 వీడియోస్ వస్తాయి హేజన్ లో. హేజన్ లో వస్తున్నాయి కానీ మన ఈ కార్టూన్ వీడియోస్ రావట్లేదు సార్, జనరల్ వీడియోస్ వస్తున్నాయి. నాకు కావాల్సిన కార్టూన్ వీడియోస్, చిన్న పిల్లల కార్టూన్స్, మన ఈ క్యాట్ బాపతి, అప్పుడు ఏం టామ్ అండ్ ఇవ్వాలంటే జెర్రీ బాపతి. హేజన్ లో కార్టూన్ వీడియో ఇవ్వండి, కార్టూన్ వీడియో వచ్చి చేసుకోవచ్చు అనమాట. హేజన్ లో ఏమవుతుంది అంటే మీ ఫేస్ పెట్టారు అనుకోండి, మీరు మాట్లాడి వస్తుంది రైట్. అదే పిల్లి బొమ్మ పెట్టారు, కార్టూన్ మిక్కీ మౌస్ బొమ్మ పెట్టారు అనుకోండి, మిక్కీ మౌస్ వస్తుంది అనమాట. హేజన్ కి సంబంధం లేదు, మీరు మంచి పెట్టారా, కార్టూన్ పెట్టారా, పిల్లి పెట్టారా అని. మీరు ఏదైతే ఇమేజ్ ఇస్తారో దాని బేసిస్ పైన మనకి వీడియో వస్తుంది అనమాట. సో మీరు ఇమేజ్ ఓకే ఇచ్చేస్తే ఇమేజ్ ని మోడిఫై చేసి వస్తుంది. ఓకేనా. సరే సార్, ఓకే రైట్, నేను మీకు కొన్ని టూల్స్ కూడా షేర్ చేస్తాను, అవి కూడా ట్రై అవుట్ చేయండి. ఓకే, నోట్. సరే, థ్యాంక్ యూ సార్. నాకు ఒక్కసారి మెసేజ్ పెట్టండి, నాకు వాట్ ఎవర్ మీరు ఆస్కింది, ఇది ఈ కార్టూన్ కావాలని నేను అవి పంపిస్తాను నీకు. ఓకే, ఓకే ఓకే ఏదన్నా కూడా 2-3 అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. అట్లా 4-5 టూల్స్ పంపిస్తాను, 15 వీడియోలు అయిపోతాయి. ఇంకో ఈమెయిల్ ఐడి పెట్టండి, ఇంకో 15 అయిపోతాయి. సో మీకు ఒక నెలకు సరిపోతాయి అనమాట. ఓకేనా. మరి ఇంకొకటి సార్, ఇప్పుడు నేను ఆల్రెడీ లయన్స్ వర్చువల్ గ్రూప్ లో ఉన్నా సార్, మన దాంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఏమి? లయన్స్ వర్చువల్ మన మాదే మేడం. అదే మ్యామ్ దాంట్లో ఉన్నారా? రినివల్ చేసేసారు ఆల్రెడీ? చేసేసిన సార్. చేస్తే ఉన్నారు సార్, బట్ స్టిల్ మనం వేరే గ్రూప్ టచ్ చేయకూడదు కూడా, ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే. ఓకే ఓకే రైట్, నాట్ ప్రాబ్లం సార్, నేను ఉంటాను కదా, సపోర్ట్ ఉంటా. బట్ స్టిల్ వేరే వాళ్ళు ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పేసి అట్లా. సరే, ఎందుకంటే ఒక్క క్లబ్ నుంచి ఇంకో క్లబ్ కు తీసుకురాలి అయిపోతుంది. అట్లా కాకుండా ఓన్లీ మన ఏఐ వాళ్ళు అన్నారు, బట్ ఆల్రెడీ ఏఐలో కూడా కొంతమంది ఇప్పుడు వేరే దాంట్లో ఉన్నారు లయన్స్. సో వాళ్ళకి ఏం టచ్ చేయట్లేదు, కొత్త వాళ్ళు మనం చేసుకోవచ్చు. మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే యాక్టివిటీస్. ఓకేనా, యాక్టివిటీస్ అన్ని నేను పెడతాను మీకు, అట్లా చేసుకోవచ్చు. సరే సరే, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇందాక ఇంకెవరు హ్యాండ్ రైస్ చేస్తారు? ఎస్ సార్, ఇంకా మీకు డౌట్స్ లేకపోతే వీ కెన్ క్లోజ్ ఇట్. శ్రీరామ్ సార్ కదా, యా, నాకు ఒక్కసారి మీరు టెక్స్ట్ చేయండి, ఫ్లో చార్ట్ ప్లస్ వీడియో అని. ఓకేనా. ఏం చేయమంటారు? ఒకసారి నాకు పర్సనల్ గా టెక్స్ట్ పెట్టరా, ఫ్లో చార్ట్ ప్లస్ వీడియో అని. నేను ఓకే ఒకసారి ఓకే, అయిన తర్వాత మీకు రైట్ పంపిస్తాను. ఓకే, రైట్ రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. ఎస్, సండే వచ్చే వాళ్ళందరికీ రిజిస్టర్ చేసేసుకుని ఇమీడియట్ గా. సండేనే ఉంది, సండే రోజు చేసుకున్నా వదిలేయకండి. ఓకేనా. యా, సార్ సండే రోజు రావాలంటే ల్యాప్టాప్ తీసుకొని రావాలా ఇట్లా? ఇఫ్ యూ హ్యావ్ ల్యాప్టాప్ దట్ వుడ్ బి గ్రేట్ సార్, బట్ అక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉండవు అనమాట. సో మీ ల్యాప్టాప్ 1 షాట్ ఛార్జింగ్, నెక్స్ట్ మీ మొబైల్ సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఎస్, సండే వచ్చే వాళ్ళు మన గ్రూప్ లో పెట్టాను సార్, నిన్ననే లింక్ పెట్టాను. నాకు ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేసి అక్కడ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఫిల్ చేయండి. ఓకే. ప్లేస్ ఎక్కడ సార్ అది? లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూషన్ సార్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర. మీకు లొకేషన్ కూడా పెట్టాను నా గ్రూప్ లో, నేను మళ్ళీ పెడతాను. ఓకే. అండ్ యా, లయన్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, నేను షేర్ చేస్తాను లయన్స్ డీటెయిల్స్ అని. ఓకే. ఇది లయన్స్ 320H కంపల్సరీ గవర్నర్ ఉన్న డిస్ట్రిక్ట్. ఓకే. ఎస్,
మీరు వరంగల్లో జాయిన్ అవుతే వరంగల్ వేరే ఇది వేరే అవుతుందండి. ఓకే, హైదరాబాద్ లయన్స్ లో జాయిన్ అవుతే కంపల్సరీ మనకి గవర్నర్ అనమాట, వరంగల్ గవర్నర్ వేరే ఉంటారు. ఓకే, స్మాల్ డిఫరెన్స్. ఓకే, యా. విజయవాడ గవర్నర్ వేరే, ఎస్, ఎక్కడ వాళ్ళకి డిఫరెన్స్. హైదరాబాద్ కి మాత్రమే కంపల్సరీ గవర్నర్. హైదరాబాద్ లో దర్ ఇస్ వన్ మోర్ డిస్ట్రిక్ట్ 320H అని చెప్పేసి, దానికి కంపల్సరీ గవర్నర్. హైదరాబాద్ లో వేరే డిస్ట్రిక్ట్ కి మళ్ళీ ఇంకొకరు గవర్నర్ ఉంటారు. ఓకే, సో డిఫరెంట్ అనమాట. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. అందరూ గామా హోంవర్క్ చేయండి. స్టెప్ బై స్టెప్ వెళ్తాం అనమాట. ఇవాళ హోంవర్క్ చేస్తే రేపు చెప్పేది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో గామా వెళ్ళి హోంవర్క్ చేయండి. గామాలో పాయింట్స్ అయిపోతే వెళ్ళి వేరే వాళ్ళకి షేర్ చేయండి, అలా కూడా మీకు పాయింట్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. జై హింద్, జై భారత్ అండ్ వందే మాతరం.